రికార్డింగ్ వస్తుంది. రికార్డింగ్ వస్తుంది అదంతా మీరు ఒకసారి కొత్త కదా రికార్డింగ్ ఓం శ్రీకేశాయ ఓం పద్మనాభాయ ఓం దామోదరాయ ఓం ఓం శ్రీదేవ్య ఓం భూదేవ్య ఓం నీలాదేవ్య ఓం గోదాదేవ్య సమస్త పరివారాంగళీతి నారాయణ సద్గురుభ్యో నమః. వారిద్దరమాదార్య ద్రోయేశం శ్రీతే నారాయణాయ శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవద్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తత్వత్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సగనావతు సగనో భునక్తు సగ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్మావిద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. లోకగురుం గురుభిస్తవ పూర్వైకూర్గులోత్తమదాసముదారం ధీరజపత్యగుణేజం దీప్రతియానగురిం చ విదేహం లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగదంతస్య జీవదీవాకవే నమః. లోకాచార్య కృపాపాత్రం కౌండిన్యకులభూషణం సమస్తాత్మగుణావాసం వందే కురుకులోత్తమం. నమః శ్రీశైలనాథాయ కుంతీనగరజన్మనే సాధరత్న పరమ ప్రాప్తిశాలిని లోకాచార్య పదాంభోజరాజహంసాయిదాంతరం జ్ఞానవైరాగ్యజలధిం వందే సౌమ్యగురుం. శ్రీశైలేర్దయాపాత్రం దీభక్త్యాత్మనాన్నవం యతీంద్రప్రమణం వందే రమజామతరం. ఆళ్వారం పెరుమానార్య త్రివళేశరణం పిల్లలోకాచార్య దివ్య త్రివళేశరణం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణభూషణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రియపదియాయి శ్రీవైకుంఠరికే తరణాయి నిత్యముక్తానుభాగ్యనాయి నిరతిశయ ఆనంద యుక్తనాయి తిరిక్కిర సర్వేశ్వరన్. நாராயணன் என்னது நாரங்களுக்கு அஜனமும் என்றபடி. నారాయణం ఎన్నదు నారంగలకు అజనం ఎన్నపడి. ఈరోజు అష్టాక్షరి మంత్రంలో నారాయణాయ అనేటువంటి ఆ పదమునకుండే అర్థం ఏమిటో మనకు పిల్లలోకాచార్య వారు కృప చేస్తారు. ఇందులో నారాయణాయ అనే దాంట్లో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి నారాయణ, రెండవది అయ అనేది. నారాయణ అనేదేమో సర్వేశ్వరుని యొక్క తిరునామం, అది భగవంతుని నామము నారాయణ. అయ అనేదేమో ఆ శబ్దమునకు ఉండే విభక్తి ప్రత్యయము, అంటే కొరకు అని అర్థము. ఈ రెండింటి యొక్క అర్థాన్ని ఈనాడు మనం సేవించాల్సి ఉంది. ఇక్కడ ఇంతకుముందే మనం ఒకసారి తెలుసుకున్నాం. ఒక శబ్దం అనేటప్పటికీ ఒక పదం లేక ఒక శబ్దం ఏదో ఉందో అందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి దాన్ని ప్రాతిపదిక అంటాం, లేకపోతే అది బేస్, లేకపోతే ప్రకృతి అని కూడా అంటాం. అది మూలమైందనమాట. దానికి ఏ అక్షరం కలిపితే అది అలా మారుతుంది. ఇక రెండవది విభక్తి ప్రత్యయం, అంటే దానికి ప్రత్యయం అంటాం. దానికి చేర్చే మాట, చేర్చే అక్షరం, చేర్చే మాటకి ప్రత్యయం అని పేరు. ఈ ప్రకృతికి ఒక అర్థం ఉంటుంది,
ప్రత్యయమునకు కూడా ఒక అర్థం ఉంటుందన్నమాట. దాన్ని మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, ఉదాహరణకి రాముడు అన్నామనుకోండి, ఇందులో రామ అనేది ప్రకృతి బేస్, దానికి డు చేర్చాము, డు అనేది ప్రత్యయము. ఈ ప్రకృతికి రామ అంటే రమింపచేయువాడు అని అర్థము, సంతోషపెట్టేవాడు లేక దశరథుని కుమారుడు ఏదైనా ఒక అర్థం ఉంది రామ అనడానికి. కానీ డు అంటే ఏమిటి అంటే దాని వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఒకటి, ఒక డు అనేది ఏకవచనం కనుక ఒక్కడు అని అర్థంలో, డు అంటే మగవాడు అని అర్థంలో. ఇలాగా డు అనే దానికి కూడా ఒక అర్థం ఉందన్నమాట. ఇలాగా ప్రకృతికి అర్థం వేరుంటుంది, ప్రత్యయమునకు అర్థం వేరుంటుంది. ఈ రెండు కలిపినటువంటి పదానికి ఈ రెండు అర్థాలు కలిపిన మాటను అర్థాన్ని తీసుకోవాలి. ఇది మనకు శబ్దశాస్త్రం చెప్పేటువంటి మాట. కనుక ఇక్కడ నారాయణాయ అనేటువంటి దాంట్లో నారాయణ అనేదేమో ఒక శబ్దం, ఆయా అనేది ఒకటైతే ఈ నారాయణ అనేదేమో ప్రకృతి బేస్, అయా అనేదేమో విభక్తి ప్రత్యయము. దీన్ని ఇది సంస్కృతంలో అయా అంటామని, తెలుగులో కొరకు అంటాం, ఇంగ్లీష్లో ఫార్ అంటాం, ఎలాగా ఏదైనా సరే. ఇలాగా ఉండేటువంటి బయటికి అర్థం ఏమిటి చెప్పి మొత్తం కలిపినప్పుడు ఏమర్థం వస్తుంది చెప్పి అప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరిలో ఈ నారాయణాయ అనేటువంటి మాటలు కలుపుకున్నప్పుడు ఏమర్థం వస్తుంది, దాన్ని బట్టి టోటల్గా ఆ మంత్రానికి అర్థం ఏమిటి ఇది స్పష్టమైతే అప్పుడు మనకి అష్టాక్షరి మంత్రం యొక్క అర్థం పూర్తయిందన్నమాట. ఇది తిరుమంత్రానికి ఉండే అర్థం. ఇప్పుడు మనం మొదట నారాయణ అనేటువంటి మాట గురించి అర్థం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఇక్కడ దీన్ని కాస్త మనకి ఇంకా లోతులోకి వెళ్ళి వివరంలోకి వెళ్ళి దాన్ని అర్థాన్ని రాబట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నారాయణ అనేది ఇది భగవంతుని యొక్క నామం. ప్రతి ఒక వస్తువునందంటే లోకంలో ఆ వస్తువునికి గుర్తుపట్టేట్టుగా ఒక పేరు ఉంటుంది. కనుక ఈ పేరు ఆ వస్తువును సృష్టించినటువంటి వాడే ఏర్పాటు చేస్తాడు. ఎవడైనా కొత్తగా ఒక వస్తువు తయారు చేశాడనుకోండి, దానికి ఆ పేరు కూడా వాడి ఇష్ట ప్రకారం పెడతాడు. అలాగే ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి వస్తువు అయితే ఉందో ఈ ప్రకృతి ప్రపంచం, ఈ ప్రపంచం సృష్టించిన వాడు పరమాత్మ. కనుక ఇక్కడ ఈ పరమాత్మను సృష్టించిన వాడు ఎవరు లేడు, వాడు యాజిటీస్ ఉన్నవాడు. కనుక వాడికి సృష్టి లోకములో ఏదైతే పుడుతుందో కొత్తగా వస్తుందో దానికి రూపము, దానికి నామము ఉంటుంది. కానీ ఎప్పుడు ఉన్నదానికి అది దాంట్లో మార్పు ఉండదు. అది ఉంటుంది కానీ సాధారణంగా మనం లోకములో పెట్టే పేర్లన్నీ అయితే తయారు చేసిన వాడిని పెడతాడు. ముఖ్యంగా మనుషుల సంగతి వచ్చేటప్పటికీ మనం ఏం చేస్తాం, ఆ పేరు పెట్టేటప్పుడు తల్లి తండ్రి ఎవరో ఒకరు పెడతారు దాన్ని చూసి. అట్లాగే ఇక్కడ కూడా ఈ పరమాత్మ మన సృష్టి తర్వాత మనకి ఎప్పుడైతే ఈ జీవులందరికీ జ్ఞానం వచ్చిందో, ఇందులో మహాత్ములు ఋషులు భగవతత్వాలు దర్శించిన వాళ్ళు అనేవాడు ఎప్పుడు ఏర్పడ్డారో వాళ్ళ సాక్షాత్కారం వాళ్ళు కలిగినప్పుడు ఆ అక్కడున్న వస్తువు ఎట్లా కనిపిస్తే దాని యొక్క ఏదో ఒక లక్షణాన్ని పెట్టి దానికి ఒక పేరు పెట్టారు. అది ఆ పరమాత్మ ఏంటి నల్లని మేఘంలా ఉన్నాడనుకోండి, నీల మేఘశ్యాములు అని పేరు పెట్టుకున్నారు. ఆయన ఇంత అంత ఎక్కడంటే అక్కడే కనిపిస్తున్నాడు కనుక అనంతుడు అని పేరు పెట్టారు. ఇలాగా పరమాత్మకి రకరకాల పేర్లతో వాళ్ళు పిలుచుకున్నారు. అంటే అక్కడ తాము దర్శించుకున్న వస్తువులకి వాళ్ళకు తోచిన విధంగా ఆ నామం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రపంచమును సృష్టించేటప్పుడు మాత్రం పరమాత్మ నామ రూపేజా కరవాడి ఆయన రూపం చేశాడు, ఆయన చేశాడు. కానీ పరమాత్మతో వచ్చినప్పటికీ అసలు పరమాత్మ చూసింది ఇప్పుడు పరమాత్మ ముందు అందరికన్నా. కనుక ఇక్కడ భగవద్గీతలు చెప్తాడు, నా గురించి ఎవడు చెప్తాడు, ఋషి పరిగీతాన్ని ఋషులు చెప్పారు, నా గురించి ఋషులు చెప్పారు. ఋషులు ఎవడు చెప్పాలండి, ఎవడు ముందుంటాడో ఎవడు మొదలు పుడతాడో వాడు తర్వాత పుట్టిన వాడి గురించి వివరించవచ్చు. ఓ కొడుకు ఉన్నాడు అనుకోండి, తల్లి చెప్తారు మా కొడుకు ఇలాంటి వాడు. కానీ ఓ కొడుకు మా తండ్రి పుట్టినవాడు ఇట్లా ఉంది అని చెప్తాడా, చెప్పడానికి ఎక్కడ జరుగుతుంది? అట్లాగే ఈ సృష్టి జరిగిన తర్వాత ఈ ఆత్మలకి ఈ ఒక రూపము నామము వీటికి ఉండేటువంటి జ్ఞానము ఇవన్నీ వచ్చినాయి. కనుక ఇలా పరమాత్మ ఇట్లా ఉంటాడు అని చెప్పి ఆ హక్కి ఎక్కడి వీరికి
కనుక మరి ఎట్లా పెట్టినారంటే ఎవడికి ఎట్లా కనిపిస్తే దర్శనమిస్తే ఎట్లా వాడికి భావంలోకి వస్తే ఆ భావాన్ని చెప్పగలిగే సంస్కృతపు మాటలో దాని పేరుగా చేసినారు. అందువల్ల యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని. ఈ భగవద్గీత మనకి విష్ణు సహస్రనామంలో చెప్పేటప్పుడు ఉపోద్ఘాతములు ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు ఈ నామములు ఋషిభి పరిగీతాని. ఋషి అంటే ఎవరు? ఋషి అంటే ద్రష్ట. మనకు సామాన్యుడు చూడనటువంటి ఒక తత్వాన్ని చూడగలిగే దివ్య దృష్టి ఎవరికైతే ఉంటుందో వాడు ఋషి. కనుక చూసినాక వాళ్ళు సాక్షాత్కారం చెప్పారు. ఇది నామములు వచ్చిన పద్ధతి మనం విన్నాము, దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాను ఇక్కడ. అయినప్పుడు ఇక్కడ పరమాత్మ ఈ నామం అనేది ఎట్లా వస్తుంది? ఆ యాని నామాని గౌణాని. వాళ్ళకి ఏ గుణము పరమాత్మలో కనిపిస్తే ఆ గుణము పేరిట ఆ పేరు పిలిచారు. ఆయన యొక్క ఏ చేష్ట అంటే అతని యాక్టివిటీ, ఆయన ఏ లీల కనిపిస్తే దానికి ఆ పేరు పెట్టుకున్నారు. దాన్ని బట్టి పిలిచారు తప్ప వాడు స్పష్టంగా చెప్పలేదు. అలాగా భగవంతునికి వచ్చిన నామములన్నీ ఆయన యొక్క అవతారాల గురించో, అతను చేసినటువంటి అతనికి ఉండే కళ్యాణ గుణముల గురించో, అతనికి ఉండేటువంటి లేతను వారు చేసినటువంటి పరమాత్మ చేసే దివ్య లీలల గురించో చెప్పేటువంటి మాటలు అన్నమాట. కనుక ఇలాగా మొత్తం నామాలు చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇక ఇప్పుడు ఏంటి? అందువల్ల వేయి నామాలు వేయి కాదు, ఇంకా ఎన్ని వేరైన నామాలు ఉంటాయి. ఎందుకంటే పరమాత్మ తత్వం ఎలాంటిది అన్నప్పుడు పురుష సూక్తం చెప్తుందే, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు. ఆయన ఏంటంటే సభూమి విశ్వతో వృత్వ, అంతటా కూడా ప్రపంచమంతా వ్యాపించినాడు. వారికి 1000 కన్నులు 1000 చూడండి. అంటే ఏంటి? ఎన్ని కన్నులో ఎన్ని రూపాలు అన్ని నామాలు ఉండాలి. కనుక ఎన్ని చేస్తుల్లో అన్ని నామాలు ఉండాలి. ఆ రకంగా విష్ణు సహస్ర నామంలో ఆ రకమైన పేరు పెట్టినప్పుడు అందులో ఒక్కొక్క నామాన్ని విశ్వ విష్ణు వషట్కారు ఏ పేరున్నా తీసుకోండి. మీరు తీసుకున్నప్పుడు టోటల్ పరమాత్మ చేస్తుందా అంటే మనకి ఎటువంటి వాళ్ళు కావాలి? ఒక శబ్దం కావాలంటే ఆ శబ్దము మొత్తము పరమాత్మ యొక్క తత్వం ఏమిటో అంత కూడా చెప్పగలిగేటువంటి శబ్దం కావాలి. మన లోకల్ పేరు పెడితే కూడా ఎవరికైనా చూసినప్పుడు వాడు ఏదో చిన్నగా ఉన్నాడు చిన్నోడు పేరు పెట్టేస్తాడు, లేదా వాడు నల్లగా ఉన్నాడు కర్రోడు పేరు పెట్టాడు. ఇలాగా అంటే రంగులు బట్టి రుజులు బట్టో పండి బట్టో పేరు పెట్టాడు తప్ప టోటల్ వాడు సంగతి ఎక్కడ వస్తుందా పేర్లా? కానీ మనకి ఇప్పుడు ఏం కావాలి? నామస్మరణ చేసేటప్పుడు మనకేంటంటే ఎన్ని రకాలుగా ఇందులో అంత మొత్తం పరమాత్మత్వం ఎంత ఉంటుందో ఆ తత్వాన్ని అంతా చెప్పగలిగేటువంటి ఒక శబ్దం కావాలి. అంటే ఎవరు అంటే భగవత్ తత్వాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అలాంటి పూర్తిగా ఉన్నవాడు చెప్పగలగాలి. పూర్తి భగవత్ సాక్షాత్కారాన్ని ఎవ్వడికి దొరకదంటే అర్థం ఏంటి? దొరకాలన్నా మీకు దొరకదు. ఉదాహరణకి మనకి చూసేటువంటి శక్తి ఉన్నదనుకోండి, కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం, చూడగలిగే శక్తి ఉంటే అంత చూస్తున్నావా? ఎందుకు చూస్తున్నామో అంటే ఆ వస్తువు మనకు కనిపించక కాదు, మన చూసే శక్తి పరిమితం, లిమిటెడ్, ఇంతవరకే చూడగలుగుతాయి, ఇక్కడ చూడలేదు అది. అలాగే ఈ భగవతత్వాన్ని దర్శనం చేసుకునే వాళ్ళకి కూడా టోటల్గా అనంతత్వమైనటువంటి స్వామి యొక్క తత్వం ఎంత ఉందో వాడికి తెలియదు, తెలిసే వీలు లేదు. కనుకని వేదం చెప్తుంది యస్య అమతం తస్య మతం. అసలు ఎవరికైతే ఈ పరమాత్మ ఇంత మొత్తం అని ఎలా తెలియదు అనుకున్నవాడు తెలిసిన వాడికి నిరకడ. నాకు దేవుడు అంటే నాకు మొత్తం తెలియదు అనేవాడు. ఇక మతం యస్య ఇది నాకు తెలుసు అన్నాడు అనుకున్నాను, ఇది నా ఇంతేనండి దేవుడి ఇట్లా ఉంటాడని తెలిసిన వాడికి నా వేత్తి సహా వాడికి అసలు తెలియకపోమన్నాడు. అట్లాగా పరమాత్మ యొక్క సకల లక్షణములు చెప్పగలిగే స్థితి, తెలుసుకోగలిగే చేతి లేని వాడికి అన్ని లక్షణాలు చెప్పగలిగే మాట ఎక్కడ చెప్తారు వాడు? మరి ఎట్లా రావాలి ఇది అంటే ఆయన్నే చెప్పాలి. కనుక ఆయన చెప్పింది ఎక్కడ అంటే వేదైత్య సర్వై అహమేవ వేద్య. సకల వేదములలో వేదము అనేది పరమాత్మ యొక్క దివ్య సూక్తి కనుక, దివ్య వాణి కనుక ఆ వేదములో చెప్పిన మాటలన్నీ కూడా భగవంతుడే స్వయంగా తన తత్వాన్ని గురించి లోకానికి తెలిపాడు కనుక, ఆవిష్కరించాడు కనుక ఆ వేదములలో చెప్పినటువంటి మాటనే ప్రధానంగా భగవంతుడికి నామం కావాలి అన్నప్పుడు ఆ వేదములు చెప్పినటువంటి తత్వాన్నంతా చెప్పగలిగే మాట ఒక్కటి దొరికించుకున్నారు వీళ్ళు, దాన్నే నారాయణ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలి? సర్వవ్యాపకుడే సర్వశక్తివంతుడే అంతటా ఉన్నటువంటి పరమాత్మకి ఒకే ఒక పేరు, ఒకే ఒక నామము, అది నారాయణ అనేది. మరి మిగతా నామములు ఏమిటి అంటే ఆయనలో ఉండే పార్ట్ మాత్రం, కొంత మాత్రమే చెప్పగలిగేవి. ఇది స్పష్టమైనప్పుడు మొత్తం పరమాత్మ యొక్క దివ్య అనుభవంతో మనకి రావాలంటే ఏ పేరు పెట్టి పిలవాలి?
ఎందుకనకంటే ఒక సామాన్యమైన ఒట్టి పేరు పెట్టి పిలిస్తే అంతవరకే వస్తారు. మనకి బాగా ఏంటి దాహం వేసింది అనుకోండి, తప్పి నీళ్లు అంటే నీళ్ళే వస్తాయి కానీ అక్కడి నుంచి అన్నం రాదు, బట్టలు. అలా కాకుండా ఒక మాట పిలిస్తే అన్నీ వచ్చేయగలిగే స్థితి అయితే ఉందో అలాంటి శబ్దం కావాలని దీనికే నారాయణ అన్నారు. అదే మనకి ఏంటి ఈ నారాయణ యొక్క గాయత్రిలో మనం తెలుసుకున్నప్పుడు దాంట్లో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే దాంట్లో అప్పుడు విన్నాం కదా. అందులో పరమాత్మత్వాన్ని చెప్పగలిగేది 3 మాటలు, అన్ని టోటల్గా చెప్పగలిగేది. అందులో కూడా విష్ణు అనే దాంట్లో కొంత డిఫెక్ట్ ఉన్నది, తర్వాత వాసుదేవాయ దాంట్లో కొంత డిఫెక్ట్ ఉన్నది. కనుక నారాయణ అనే దాంట్లో టోటల్గా ఎలాంటి డిఫెక్ట్ లేకుండా మొత్తం పరమాత్మ తత్వం అంతా కూడా చెప్పగలిగేటువంటి శబ్దం ఇది. కనుక నారాయణ అనే మాట మాత్రమే పరమాత్మకి పేరు. కనుక నారాయణుడే పరమాత్మ అంటే అర్థం ఏంటన్నమాట, ఈ పరమాత్మ పిలవాలి అనుకున్నప్పుడు నారాయణనే, ఇంకోటి లేదు అని చెప్పి ఇలాగా చెప్పి అయినప్పుడు ఇక్కడ 2వ అంశంలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. అదేంటంటే ఒక వస్తువునికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ఆ వస్తువు స్వరూపం ఎట్లా ఉంటుంది, అది ఈ పేరుతో ఇది ఎట్లా ఉంటుందో తెలియాలిగా మనకి. అందువల్ల ఆ పేరు పెట్టేటప్పుడు దాని వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి పేరు ఎట్లా పెడుతున్నామో, దాని గుణాన్ని బట్టో దాని యాక్టివిటీని బట్టి అయినప్పుడు ఆ గుణం ఏంటి, ఆ యాక్టివిటీ ఏమిటి, దాని లక్షణం ఏంటి తెలిస్తే ఈ నారాయణ అనేటువంటి పేరు అన్ని మనం విన్న సంగతులన్నీ ఇందులో కనిపిస్తున్నాయా లేదా మనం ప్రూఫ్ చూసుకోవాలి. కనుక ఇక్కడ ఏంటి, ఇప్పుడు పరమాత్మ యొక్క తత్వం ఏమిటి, అసలు భగవతత్వం ఏమిటి, అది ఈ మాటలో తెలుస్తుందా లేదా. వేరు శాస్త్రి అని పేరు పెట్టారనుకోండి, అంటే ఏంటి, ఎవరి శాస్త్రి అంటాం, బాగా చదువుకొని అన్ని రకాల శాస్త్రాలు తెలిసిన వాడు ఉంటే వీడికి శాస్త్రి అని పేరు పెట్టాం అన్నప్పుడు ఈ శాస్త్రి అని పేరుంటే వీడికైనా శాస్త్రాలు వస్తాయా లేదా తెలుసుకోవాలా లేదా. ఉట్టిగా ఎవరికటి పేరు పెట్టామనుకోండి ఇంకా వాడేదో నామకే వస్తే లెక్కనే రకం మరొకటి కాదు. అలాగే పరమాత్మ నారాయణ అన్నప్పుడు ఈ ఏమిటి పరమాత్మత్వం అవి ఇందులో ఎట్లా కనిపిస్తున్నాయి, ఈ శబ్దం వల్ల అవి ఎట్లా తెలుస్తున్నాయి అనేది ఇక్కడ నారాయణ శబ్దం యొక్క అర్థం తెలుసుకోవడం. అంటే పరమాత్మ ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎవడా పరమాత్మ అనేది మనకు తెలియాలి. ఈ తెలియాలన్నప్పుడు దానికి వేదము తప్ప, శబ్ద ప్రమాణం తప్ప భగవంతుడు తెలుసుకోవడానికి మరొక మార్గం లేదు అనేది మన ప్రమాణాల గురించి. అంటే స్టాండర్డ్ ఏది ప్రూఫ్, భగవతత్వాన్ని చెప్పడానికి మనకున్నటువంటి ప్రూఫ్ ఏమిటి అనేటప్పుడు మనకి 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం ఇప్పటికే. ప్రత్యక్షమని, అనుమానమని, శబ్దమని, ఇంకా వేరే నిరూపమానం, అర్థాపత్తి వేరున్నా ఈ 3 ప్రధానంతో చెప్పి మన కంటికి మన కళ్ళుతో మనకుండే ఇంద్రియాలతో మన సెన్సెస్ ద్వారా పరమాత్మను తెలుసుకోలేము. ఇది నెంబర్ 1. ఎందుకు చర్చించుకున్నాం. అలాగే ఇక్కడ మన ఊహలతోటి కూడా పరమాత్మను తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేము అంటే పరమాత్మ ఉన్నాడు, ఉండొచ్చు అని ఊహిస్తాం కానీ ఎట్లా ఉన్నాడు తెలుసుకోలేము మనం. అంతేగా, ఏదో ఒక సౌండ్ అయిందనుకోండి, ఎవడు మాట్లాడుతున్నాడు అంటాం కానీ ఎవడు మాట్లాడుతున్నాడు అనేది మనకు పరిచయం ఉంటేనే చెప్పగలుగుతాం. అలాగా భగవతత్వాన్ని అనుమానం అంటాం, ఊహ ద్వారా వచ్చేటువంటి ప్రమాణంలో తెలుసుకోలేము. ఇంకా కావాల్సింది ఏమిటి, శబ్దం. శబ్దం అంటే ఏమిటి, అదేమిటి, ఆ శబ్దం మారే శబ్దాలు, లోక శబ్దాలు. ఎప్పుడు మారకుండా ఉండేటువంటి వైదిక శబ్దం ఇక్కడ ఉందో వేదము ద్వారానే, శబ్దములో చెప్పిన పద్ధతి ప్రకారమే పరమాత్మను తెలుసుకోగలుగుతాము అనేది ముందే మనం నిర్ణయం చేసుకున్నాం. ఎందుకు ఆ వేదం, ఎట్లా శబ్దం, అది పరమాత్మని ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పడం లేదనేది మనం గతంలో విన్నాం. కనుక ఇప్పుడు మనకు ఒకటి గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమిటి, మనకు నిజంగా పరమాత్మ తత్వాన్ని చెప్పగలిగేటువంటిది వేదం మాత్రమే. అంటే వేదములో ఏ రకంగా పరమాత్మ గురించి చెప్పినారో ఆ పరమాత్మ అట్లా ఉంటాడు. అట్లా ఉంటాడా లేదా అనేది నీ అనుభవంలో తెచ్చుకో, ఆ విషయం వేరు. దీన్నే అనుష్ఠానం అంటాము, దీన్నే ధ్యానం అంటాము, దీన్నే ఉపాసన అంటాము. ఇంకా దీన్ని మనం ఏ పేరు పెట్టుకున్నా సరే. చక్కెర తీయగా ఉంటుంది, ఇది తెలుసుకున్నాం జ్ఞానం. అది ఎట్లాంటి దాన్ని చేసి నోట్లు వేసుకున్నప్పుడు నాలుక మీద తీయగా అనిపించింది, నిజమే, ఇది ఉపాసన, ఇది అనుష్ఠానం, ఇది అనుభవం. కనుక జ్ఞానము అనుష్ఠానం 2 కావాలి. తెలియాలి, తెలిసిన దాన్ని మనకు ఎక్స్పెరిమెంట్ మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. మన అనుభవం పొరపాటు కాకుండా చూసుకోవాలి. అది కూడా ఒకటి. మనకేదో మనం ఒక ప్రయోగం చేసేటప్పుడు దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ మనకు దాని గురించి నాలెడ్జే కాకుండా మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవేమన్నా డిఫెక్టివ్ ఉన్నాయనుకోండి, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కాదు. అట్లాగే పరమాత్మ తత్వం తెలుసుకోవాలని మనం చేస్తున్న సాధనలో కూడా మనలోనో వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకా దేంతోనో లోపం జరిగింది అనుకోండి, అది స్పష్టమైన పరమాత్మ తత్వం తెలియక ఇదే పరమాత్మ అనేటువంటి అదే 5 గుడ్డి వాళ్ళు 8 చెప్పుకునే మాటలాగా అవుతుంది.
కనుక అలాంటి స్థితి శబ్దాల్లో ఉంది. ఏం చెప్పింది? ఇప్పుడు నారాయణ శబ్దం యొక్క అర్థం తెలుసుకోవడానికి ముందు అక్కడికి వెళ్ళాలి. మనం ఏం చెప్పింది వేదం అనేది మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం, కానీ కొద్దిగా క్లుప్తంగా వినాలి. ఇక్కడ దీంట్లో ఏంటంటే పరమాత్మ తత్వాన్ని గురించి ఆలోచన వచ్చినప్పుడు ఋషులకు ఎట్లా వచ్చింది? సాధారణంగా ఏదైనా మనకు ఒక ఆలోచన దేని గురించి తెలుసుకోవాలనుకున్న ఆలోచన వచ్చినా దేని బట్టి వస్తుందండి? మనం చూస్తాం, ఒక మనిషి కనిపించాడు, అరే ఈయన ఎవరు, ఎక్కడ, ఏ ఊరు, ఈయన పేరేంటి, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, మొదలు మన క్వశ్చన్స్. ఆయన కనిపించలేదు అనుకోండి, ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తాం? కనుక ఎప్పుడు కూడా మన ఆలోచన, మన విధానము ఒక థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఆ దాని తత్వం అంటాం. అసలు సంగతి తెలుసుకోవడం తత్వం. ఆ తత్వ సేకరణ అయితే ఉందో, తత్వ దర్శనం అయితే ఉందో, దానికి ముందు మనకు ఒకటి కనిపించాలి, దాన్ని బట్టి వెళ్తాం. కనుక కనిపించేదాన్ని బట్టి కనిపించని దానికి వెళ్ళి దాని తత్వాన్ని మనం కనిపించేట్టుగా తెలుసుకోవడం, ఇది శాస్త్రీయమైన పద్ధతి. ఇక ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏమిటి? మన ముందు కనిపిస్తుంది ప్రపంచం. విచిత్రమైన ప్రపంచం కనిపిస్తుంది. దీంట్లో పంచభూతాలు, వాటి కాంబినేషన్, దీంట్లో చెట్లు, గుంటలు, మనుషులు, పశువులు, లక్కలు, ఎన్నో రకాల ఇది ఒక అద్భుతమైన తత్వంగా కనిపిస్తుంది. ఇదంతా ఏమిటి, ఎట్లా ఉన్నది అనేది చర్చించేదేమో అది విజ్ఞాన శాస్త్రం, దాన్నేమో సైన్స్ అంటాం, టెక్నాలజీ, అదంతా. ఇది ఎట్లా ఉంది కాదు, ఇది ఎట్లా వచ్చింది అనే ప్రశ్న వచ్చినప్పటికీ ఫిలాసఫీకి వెళ్ళాలి. అది ఎక్కడ ఉంది, ఎలా వస్తుంది అనేటప్పటికీ దీని గురించి ఆలోచించినప్పుడు ఋషులంతా కూడా ఈ ప్రకృతిని గురించి ఆలోచించినప్పుడే అక్కడి నుంచి ఈ సృష్టికి మూలకర్త ఎవరో ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఏ వస్తువైనా మనకు కనిపిస్తున్నదంటే ఆ వస్తువును చేసిన వాడు ఉండాలి. ఆటోమేటిక్గా ప్రాణం లేని వస్తువు ఎక్కడ రాదు, కనుక అచేతనమైన పదార్థం రాదు. కనుకనే ఒక కుండ ఉంది అంటే కుండ చేసిన వాడు ఉండాలి అని ఇలా ఆలోచించేటప్పుడు వాడెక్కడున్నాడు అని ఆలోచించారు. ఇక్కడ చూడండి, మనకు ఉపనిషత్తులో ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ అనే మాటలో ఏదైతే మనకి ఇప్పుడు జగత్యాన్ జగత్తు, జగత్ గమనశీలమైంది, కదిలేటువంటి ఎప్పుడు లక్షణం ఉందో అంత కదులుతూ నడుస్తూ ఇదంతా జరుగుతుంది. ప్రపంచం అంతా కదలబట్టి ఏమిటి, మార్పులు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, ఇలా ఇప్పుడు పెరుగుతుంది, తరుగుతుంది, పోతుంది, పుడుతుంది. ఇలాంటి ప్రతి దాంట్లో కూడా ఎప్పుడు మూమెంట్ తప్ప మరి అది ఆగిపోయే లక్షణం ఎక్కడ లేదు. ఇక్కడ మనం తెలియకపోతే ఆ మూమెంట్ ఆ విషయం లేదు. కనుక ఇలాగ ప్రతి దాంట్లో ఈ జగత్ గమనశీలమైతే వస్తుందో ఇదంతా ఎట్లా అంటప్పటికీ ఏదైనా కదలాలంటే ఏమిటి, ఎట్లా కదులుతుందండి? ఇదేమో వట్టి జడ పదార్థం అంటే వట్టిగా రాయి రప్ప లాంటివి, దానికి కదిలే శక్తి దానికి లేదు. ఆ లేనటువంటి ఎట్లా కదులుతుంది అంటే దాని మీద ఒక ఫోర్స్ ఉండాలి. ఎవడైనా ఆలోచించిందేగా. కనుక ఆ ఫోర్స్ అయితే ఉందో ఆ ఫోర్సే మూమెంటం అని, ఆ ఫోర్సే కదిలిస్తుందని ఇంకంతా మన శాస్త్రీయంగా చెప్పేటప్పటికీ దానికి ఏదో గ్రావిటేషన్ పుల్ అని ఏదో వీళ్ళంతా చెబుతున్నారు కదా. ఆ ఫోర్స్ అనేది ఒకటి ఉంది అని మాత్రం మనం నమ్మాలి. కనుక దీన్ని చేసే ఫోర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి సృష్టి చేయగలిగేది, దీన్ని రక్షించగలిగేది, దీన్ని ఎక్కడో ఉదయించగలిగేది ఎంత పెద్ద శక్తి ఉండాలి అనేటువంటి దృష్టి వచ్చిందే. దీన్నే మనకు తర్కశాస్త్రంలో సామాన్యంగా అంటే లాజిక్ గురించి ఆలోచించే వాళ్ళు, న్యాయశాస్త్రం చేసినారంటే వాళ్ళు ఏంటి కర్త, ఇది ఒకడు ఉన్నాడు అన్నారు అంతే. వాడు ఉన్నాడన్నారు కానీ వాడు ఎట్లా ఉన్నాడో వాడు చెప్పలేదు. వాడు అక్కర్లేదు వాడికి ఇక్కడ చర్చ కనుక. ఎందుకంటే వస్తుందంటే దానికి కూడా ఉండాలి. వీడు ఏదో ఎటువంటి వాడు ఉండాలంటే ఎంత వస్తువు తయారు చేస్తే అంత శక్తివంతుడై ఉండాలి వాడు. ఇంత బ్రహ్మాండమైన ప్రపంచాన్ని చూసినప్పుడు ఇట్లా ఉండాలి అనే దానికి ఉన్నాడు వాడున్నారు. మన ఉపనిషత్తులేమో ఈశావాస్యమిదం సర్వం. ఎందుకంటే వాటికి ఉండుడే కాదు కదా, ఉన్నోడు వట్టి కూర్చుంటాడు. మనం రమ్మన్నా కూర్చున్నాం, వట్టి కూర్చుంటాడా, ఇజ్జయ్ ఇజ్జయ్ అని చెబుతూ ఉంటే ఇదికెప్పనబ్బా వట్టి కూర్చున్నంత మాత్రాన ఇట్లా చేస్తున్నాడని మనం అనుకుంటామే. అట్లా కాకుండా ఎవడంటారు అది, ఇది వట్టివాడైతే. ఎవడైతే దానికి నిజంగా కూడా అధికారం ఉంటే వాడు అంటుంటే వింటుంటాం అంతే. అట్లాగే సర్వవ్యాపకుడైన పరమాత్మ అంతటా ఉన్నాడు. అదేంటి ప్రతి వస్తువు యొక్క అంతరంగంలో ఉన్నాడనే సంగతి మనకు అప్పుడు తెలిసిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనలో ఉంది, కదులుతున్నాం, అది అందులో లేదు, అది కదలలేదు. కనుక మనం తీసుకెళ్ళి పక్కకు పెడుతున్నాం. ఇలా ఆలోచించినప్పుడు ఏమైంది అంటే ఈ కనిపిస్తున్న సృష్టి స్థితి లయములకు మూల కారణమైనటువంటి ఒక తత్వం, ఒక శక్తి, ఒక ఫోర్స్ ఉండాలి. ఇది అక్కడ దేవుంది. అయిన తర్వాత అది ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఇక్కడే ఉంటే అక్కడ ఎత్తగలుగుతుంది, అక్కడే ఉంటే ఇక్కడ ఎత్తగలుగుతుంది. చెట్టు ఒక విత్తు నుంచి చెట్టు నుంచి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు ఇలా ఎట్లా తయారైపోతున్నాయి? అది అక్కడ తయారైంది, ఇక్కడ మనం కూడా ఇంత పెద్దగా ఎట్లయితున్నాం.
అలాగే ఎట్లా పోతున్నాం, ఈ వస్తువు ఇట్లా వస్తుంది ఎంత అంటే అంతటా ఒకే రకమైన పరిణామం అది జరుగుతూ ఉన్నదంటే ప్రతి దాంట్లో ఫోర్స్ ఉండాలి, ప్రతి దాంట్లో కదిలించగలిగే శక్తి ఉండాలి. ఆ శక్తి దాన్ని బట్టి ఏమైపోయినప్పుడు ఓహో ఇది ఏదైతే ఈ సృష్టి స్థితి లయలకు మూల కారణమైన ఒక తత్వం ఉందో, ఒక శక్తి ఉందో అది సర్వాంతర్యామి. ఇది డిస్కషన్. ఇది ఎక్కడ ఉంది మరి మనకు కనిపిస్తున్నదేంటి అంటప్పటికీ అది తప్పనిసరిగా ఎక్కడ ఉండాలి, వస్తువు లోపల ఉండాలి. మనకు కనిపించేదైతేనేమో బయట కనిపిస్తుంది, కానీ కదులుతున్నాయి కానీ ఎంత కదులుతుందో తెలియదు మనకి. కనుక దాని లోపల ఉండి కనిపిస్తుంది కనుక సర్వభూత అంతరాత్మ, అన్ని భూతములను పుట్టిన ప్రతి వస్తువు యొక్క అంతరంలో ఆత్మ అంతటా వ్యాపించినటువంటి ఒక శక్తి అని జరుపుకున్నారు. ఇది ఆ లోపల వ్యాపించింది కాబట్టి తర్వాత సరే లోపల ఉన్నదైతే దాన్ని ఉన్న చోట కలిగిస్తే కానీ ఇక్కడి నుంచి పుస్తకం అక్కడికి పోవాలంటే ఎవరు పోవాలి, ఎవరెవరు తీసుకోవాలిగా. అంటే ఈ లోపల ఫోర్స్ కాదు, పై ఫోర్స్ కావాలి. ఇలా దీన్ని పట్టుకోపోయి మన బకెట్లో నీళ్లు పట్టుకుపోవాలంటే పైన ఫోర్స్ పనిచేస్తుందా, బకెట్ లోపల ఫోర్సా? లోపల నీరు ఉంటుంది కానీ బయటకు తీసుకుపోవాలనుకున్నప్పుడు అప్పుడేముందంటే బయట కూడా శక్తి ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏ శక్తి అయితే ఈ దీన్నంతా కదిలిస్తుందో అది బయట ఉన్నది, లోపల ఉన్నది. లేకపోతే ఓ వస్తువు ఎక్కడికి కదులుతాయి, పోతాయి ఇక్కడికి. కనుక అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య, అంతర వ్యాపించాడు. వాటి పేరేంటి, నారాయణ స్థిత. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ చూస్తున్నది ప్రకృతి అంతా కూడా వ్యాపించినటువంటి ఈశా, ఈ వ్యాపించినటువంటి తత్వం మీద ఉందో దానికే నారాయణ. సరే ఆ మాట మనం పక్కకు పెట్టుకుందాం. ఉండే క్వాలిటీని చూసినప్పుడు ఇలాగా అంతట వ్యాపించి ఉండాలి. పోని ఎందుకు వ్యాపిస్తాడంటే ఆయన అంతటా ఉండడం దేనికి అంటేనట, అంతటా ఉండడం దేనికి అంటే ఎక్కడైనా తన పని యాక్టివిటీ నడవాలి. ఆ తర్వాత ఒకటి ఏంటంటే ఆ లోపల ఉండడం దేనికంట, ఈశా. ఆ లోపల ఉండి మనం ఇట్లా చేయి చెబుతుందట. దీని ఏమైపోయింది, పరమాత్మ తత్వం ఏమిటి. ఇప్పుడు మనకు మూల కారణం తెలుసుకున్నాం. ఈ ప్రకృతి యొక్క ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణం ఏదైతే ఉందో అది పరమాత్మ అని చెబుతూ దాన్ని వాళ్ళు మాకు వేదం యొక్క మాటల్లో వాడు ఎతో ఇవాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రజంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. ఏ నుంచి పుడుతున్నాయో రక్షిస్తున్నాయో అక్కడ ఒక మాట ఉన్నది, తత్ బ్రహ్మ. దాని పేరు బ్రహ్మ అంటే పెద్ద దీర్ఘం, బృహత్తరం బ్రహ్మణాత్. అదేంటి ఒకసారి మనం చిన్న పిల్లలు ఊరుకునే బుగ్గను కదా ఇట్లా ఊతుడు ఇంత పెద్దగా అవుతుందే అది బ్రహ్మ అయిందనమాట. కనుక ఆ బ్రహ్మ అనేటప్పటికీ ఆకారంలో పెద్దది, శక్తిలో పెద్దది, గుణములో పెద్దది, అంతా పెద్దది. కనుక దానికి బ్రహ్మ అని అన్నిటికన్నా ఏది పెద్దది. ఎందుకంటే ఇంత పెద్దదాన్ని సృష్టిస్తే అది ఎంత పెద్దది కావాలి. కనుక ఇలాంటి స్థితి బ్రహ్మ అని అనమాట. కనుక ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ మనకి మూల కారణం అంటే ఏదైతే వస్తువు ఒకటి ఉందో ఇది కార్యం అంటాం. ఇక్కడ పుస్తకం ఉంది, ఇది పని జరిగింది. కార్యం అంటే విచ్ ఇస్ డన్, ఏదైతే అయిపోయిందో. ఇది ఎట్లా జరిగిందో దానికి రీజన్, కాజ్, దాన్నేమో మనం కారణం అంటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్. మొత్తం శాస్త్రం అంతా మనకి సైన్స్లో కాజ్ అండ్ ఎఫెక్టేగా. అన్నిటికన్నా మూల కారణం అయితే ఉందో అది పరమాత్మ తత్వం అని చెప్పి భగవంతుడి యొక్క తత్వం ఏమిటంటే సకల సృష్టి స్థితి లయములకు మూల కారణం. ఇదొకటి తెలిసిపోయింది. సర్వవ్యాపకత్వం అని తెలిసిపోయింది. అసలు అంతర్యామిత్వం, ప్రతి వస్తువులో ఉంటాడని తెలిసిపోయింది. ఇలా ఇవన్నీ తెలిసిన తర్వాత అసలు ఆయన ఎట్లా ఉంటాడు, వీటిని మనం ఉపనిషత్తులో ఉన్న ఈ మాటలకి వాటి ఏమంటాం, కారణవాక్యములు అంటాం. కారణవాక్యం అంటే అర్థం ఏమిటి, ఈ సృష్టి స్థితిలకు మూల కారణమైనటువంటి పరమాత్మను చెప్పే మాటలు ఏవైతే ఉన్నావో వాటిని కారణవాక్యం అంటాం. ఎక్కడి నుంచి పుట్టిందో, అవును నిజమే, ఎక్కడి నుంచి పుట్టిందో ఎట్లా వచ్చిందో వాడే శక్తి. వాడు ఎట్లుంటాడు, వాడు ఆడనా మగనా, మనిషా లేకపోతే శక్తియా లేకపోతే ఇంక అక్కడే వచ్చింది మనకు అంత కథ. వాళ్ళు అమ్మవారు అండి, ఒకళ్ళేమో ఇంకేదో అండి, ఒకళ్ళేమో ఇట్లా ఉంది. అసలు రూపం ఉందా లేదా, గుణం ఉందా లేదా, ఈ లోకంలో వస్తువు తిరగదా, అసలు దానికి జ్ఞానం ఉందా లేదా, తెలివి ఉందా లేదా, ఇవన్నీ ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన మీద వాళ్ళు ఏం చేసినారు, అప్పుడు చూసి దాన్ని చర్చించుకుంటూ కూర్చుంటే అప్పుడు దానికి రెండు రకాల, అది శక్తి రూపంలో ఉన్నప్పుడు సర్వవ్యాపకత్వం అని, తర్వాత మనకి సాక్షాత్కారానికి మనకు ధ్యానానికి రూపాన్ని కావాలి కనుక దానికి రెండు రూపాలు చూపించి మూర్తం బ్రహ్మ అని ఒకటి,
అమూర్త స్వరూపం అంటే చెప్తూ శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మ రూపం హరే మూర్తం బ్రహ్మ. ఆ శాంతానంత ఇదంతా ఈ ప్రపంచం అంతా పరమాత్మక రూపం అని అర్థంలో అక్కడ చెప్తారనమాట. అట్లాగే అమూర్తత్వం అంటే ఏమిటి? మనకి కనిపించలేటువంటి స్థితి, సూక్ష్మ స్థితి అన్నమాట. కనిపించని స్థితి అంటే అర్థం ఏంటి? మనకు కనిపించే రూపం ఒకటి, కనిపించకుండా ఒక రూపం అసలు ఉన్నాడు, కానీ కనిపిస్తున్నాడు ఒకసారి, అది మూర్తం బ్రహ్మ. కనిపించని రూపము అమూర్తము, సూక్ష్మమైనటువంటి పరమాత్మ, స్థూలమైనటువంటి పరమాత్మతత్వం. ప్రపంచమంతా కూడా అది మూర్తం బ్రహ్మ సరే ఆ రకంగా చెప్తున్నది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పరమాత్మ ఎట్లా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు తెలిస్తే కదా ఈ నారాయణాని శబ్దం అనేది మనకి కరెక్ట్గా దానికి సరిపోతుందా లేదా తెలియాలి. ఇది అయిపోయింది. ఇక భగవతత్వం గురించి చెప్పేటప్పుడు పరమాత్మ స్వరూపం ఎట్లా ఉంటుంది అని వాళ్ళు ఆలోచిస్తే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అక్కడే బ్రహ్మ వల్ల ఈ సృష్టి జరిగిందన్నారు. బ్రహ్మ ఎట్లా ఉంటాడు? ఆయన సత్య స్వరూపుడు. సత్యం అంటే ఎప్పటికీ పోయేవాడు కాదు. సత్యం అంటే ఏంటి? నో చేంజ్, అసలు ఎప్పటికీ ఉండేటువంటిది సత్. సత్యం అంటే సత్ అంటే ఉండేదన్నమాట. ఇంకా ఎగ్జిస్టెన్స్, నాన్ ఎగ్జిస్టెన్స్ దానికి లేదు. ఒకవేళ మనుషులు పుడతారు, వాడికి ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు ఉంటాడు, పోయిందంటే నాన్ ఎగ్జిస్టెన్స్. అట్లా ఇది కాదు. కనుక ఎప్పటికీ ఉండేది కనుక సత్యం. మరి జ్ఞానం దానికి ఇవన్నీ సృష్టి చేస్తే ఎట్లా చేస్తాడండి? బట్టి వస్తువు ఎట్లా చేస్తుంది? మనం ఏమంటున్నామంటే ఇక్కడ చాలా గొప్ప చర్చలు వచ్చినప్పటికీ మనం సాధారణ ఎలిమెంట్స్ నుంచి వట్టి పదార్థాల నుంచే ఇంత ప్రపంచం సృష్టి అయిందని మన సైన్స్ చెప్తుంటే పదార్థం నుంచి ఎట్లా అవుతుంది? ఏదైనా ఒక సృష్టి కావాలంటే సృష్టి చేసేయగలిగే వాడికి శక్తి ఉండాలి, ఆ శక్తితో పాటు జ్ఞానం ఉండాలి, తెలివి. అందువల్ల జ్ఞానం లేకపోతే ఎట్లా అవుతుంది? కనుక పదార్థం జ్ఞానం ఎక్కడ ఉంది? దాంట్లో శక్తి ఫోర్స్ ఒకటి కలవచ్చు. ఇది ఒకటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి రెండు అణువులు కానీ ఒకటి దీనికంటే H2O కావచ్చు. కానీ ఆ కలిపేటువంటి ఫోర్స్ ఉండొచ్చును, కానీ ఆ కలపగలిగేటువంటి జ్ఞానం ఇంత కలవాలి అని దానికి లేదే. మనకు కలిపేవాడు ఉండాల్సి వస్తుంది అక్కడ. అది ఫోర్సే కావచ్చు కాక, శక్తే కావచ్చు కాక, దానికంటే ఏంటి మనం దాన్ని ఏమంటాం అట్రాక్షన్ కావాల్సింది కావచ్చు కాక, కానీ దాన్ని ఇది ఇట్లా కలపాలనే జ్ఞానం ఒకటి కావాలి కనుక ఇన్ని తెలిసిన వాడు కావాలి కనుక సర్వజ్ఞ. అందుకే ఉపనిషత్తు ఏం చెప్తుంది? సర్వజ్ఞ సర్వవిత్, అన్నీ తెలిసినవాడు, డీటెయిల్గా తెలిసినవాడు అనమాట. విత్ అంటే కూడా తెలిసినవాడే, జ్ఞానం తెలిసినవాడే. కానీ ఈ తెలియడం రెండు రకాలు. ఇక్కడ ఎవరున్నారు? మనిషి తెలిసాడు, ఇది సర్వజ్ఞత్వం తెలియడం. ఆ తర్వాత ఎవరు ఈ మనిషి? ఓ ఫలానైనా ఎట్టున్నాడు ఆయన, ఇట్లా ఒక పొడు చిన్నగా వివరాలు తెలిసినాయి, సర్వవిత్. కనుక ఒక చెట్టుకు కొమ్మలు రెమ్మలు తెలిసి సర్వవిత్. కనుక ఆయన తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అసలు తెలియకపోతే ఇవన్నీ సృష్టించడానికి వెళ్ళలేదు. తదైక్షత, ఈక్షణం అంటే ఆలోచన చూడడం అనమాట. అట్లాగా సృష్టి చేసినాడు పరమాత్మ అని చెప్పింది. అంటే ఇక్కడ పరమాత్మకి సర్వవ్యాపకత్వం, అంతర్యామిత్వం, అలాగే అంతర్బహిష్ట వ్యాపమే ఉండడం, సర్వశక్తివత్వం, ఆ తర్వాత అదేంటంటే సర్వజ్ఞత్వం, సర్వం తెలిసిన వాళ్ళు ఉండడం. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు సత్యం, జ్ఞానం, తర్వాత అనంతం. ఎంతో తెలియదు మనకి. దీనికి మనకు అర్థం ఉంది కానీ వాడికి లేదు. ఇంత అని చెప్పడానికి లేదు. అలాంటి వాడు బ్రహ్మ అని ఒక చోట చెప్పి, బ్రహ్మ స్వరూపం చెప్పి మరొక చోట ఆనందో బ్రహ్మ, ఆనంద స్వరూపుడు పరమాత్మ, మొత్తం ఆనంద ఘన అని చెబుతూ విజ్ఞాత జ్ఞానం స్వరూపం చెప్పి ఆనందతత్వాలు చెప్పినారు అక్కడ. పరమాత్మకి ఆనందం ఇంకొక చోట. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఒకే చోట పరమాత్మతత్వం అన్ని చెప్ప ఉపనిషత్తులు. సాధారణంగా ఒక ఉపనిషత్తులో ఒక మాట చెప్పింది అనుకోండి, ఇంకో ఉపనిషత్తులు ఇంకో మాట చెప్తే మనం ఏం చేయాలండి? అన్ని కలుపుకొని తీసుకోవాలి. దాన్ని ఉపనిషత్ సర్వశాఖా ప్రత్యయ న్యాయం అంటాం. ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ. ఇప్పుడు ఒక చోట ఆ శాస్త్రంలో ఉంటుంది, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు ధాన్యాలతోటి హోమం చెయ్యాలి అని ఒక చోట చెప్పింది. మరొక చోటనేమో ఏమిటంటే ఆ ధాన్యాలు దానికి వచ్చి నీవు చక్కగా గోధుమలతోటి హోమం చేయాలి అన్నాడు. ఇంకోసారి చెప్పాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి అన్నప్పుడు ధాన్యములతో చేయాలి. ఏమి ధాన్యం అన్నప్పుడు గోధుమలు ఇక్కడ ఉంది కనుక ధాన్యాలు గోధుమ ధాన్యాలతో చేయాలి అని అన్ని కలిపి అర్థం చేసుకున్నట్టుగానే ఆ పరమాత్మ ఉపనిషత్తులో ఒక చోట సర్వజ్ఞుడు అన్నాడు, ఒక చోట ఆనంద రూపుడు అన్నాడు, రసస్వరూపుడు అన్నాడు. ఇలాగ అన్ని చెబుతూ ఉంటే ఆ దానంతా పట్టి పరమాత్మ తత్వం చూపేటప్పుడు ఏమైపోయింది అతని గురించి చెప్పాడు. ఆయన ముఖ్యంగా అత్యంత స్వరూపంలో జ్ఞాన ఆనంద అమలతత్వం. అమలతత్వం అంటే మలినము లేనివాడు అని అర్థం. పవిత్రుడు, పవిత్రం అంటామే. మలినము లేనివాడు, మల్లం లేనివాడు అంటే మనం మల్లం ఉన్నవాడు అని అర్థం.
ఏమిటి ఆ జీవాత్మకి పరమాత్మకి తేడా ఎక్కడ అంటే ఈ జీవాత్మకు మరణం మంచిది అంటే ఇందులో చేరి ఈత ఉండడం వల్ల దానికి ఈ శరీర సంబంధం వల్ల ప్రకృతి సంబంధం వల్ల ప్రకృతిలో ఉన్నంతవరకు సూక్ష్మ శరీరం ఉన్నంతవరకు ఆ సూక్ష్మ శరీర సంబంధం వల్ల వారికి ఎన్నో కామ క్రోధ లోభ మోహ మతమస్తు ఇలాంటి ఎన్నో బంధాలు సంసార సంబంధాలు కలుగుతాయి. కానీ పరమాత్మకు అట్లా లేదు. అంటే ఎందుకు మరణం లేనివాడు అని చెప్పాడు. ఒట్టిగా మనకి ఈ మాటలు మనం కాదు, క్రిస్టియన్లు అంటారు కదా శుద్ధాత్మ పరిశుద్ధ స్వరూపుడా అంటారే. వాళ్ళ దృష్టి ఒకటే, మనమంతా పాపలం వాళ్ళంతా పరిశుద్ధుడు అని. కనుక మనం పాపలం ఇప్పుడు అనుకోము. ఇది చాలా జాగ్రత్త కావాల్సిన అవసరం. మనం పాపలు ఎందుకు అవుతామండి? పరమాత్మ సంబంధించిన వాళ్ళకి కనుక సరే ఆ సంగతి వేరు. ఇక్కడ పరమాత్మ సంబంధించేటప్పటికీ పరిశుద్ధత్వం పవిత్రత్వం. ఎందుకు ఈ పవిత్రత్వం అంటే ఏమిటి? పరమాత్మ అంతటా ఉన్నాడు అన్నా కదా. అన్నదానప్పుడు నీలో నాలో ఈ వస్తువులో దీంట్లో దాంట్లో ఉన్నాడంటే మరి అండ ఉన్నప్పుడు ఇందులో ఉన్న ఈ దేంట్లో ఉంటే దాని సంగతి అంతా దీనికి అంటుకోవాలిగా. ఓ రత్నం పోయి బురదలా పడితే దాని నిండా బురద అంటదు. మరి పరమాత్మకు అట్లా అంటుతుంది అంటే ఇక్కడ చెబుతారు అనమాట. అది బాగా ఆలోచించినప్పుడు ఆ బురదలో ఉన్న మాట వాస్తవమే కానీ బురద వాస్తవం దానికి అంటదు. సంసారంలో ఆత్మ కట్టడం పరమాత్మకి అంటేది కాదు. ఎందుకో అది సరే వివరిస్తుంది సార్. అంటే మనం దాంట్లో చాలా విషయాలు తీసుకుంటాం. కనుక అతనికి ఏమిటి? అమలం. ఈ ఒక్కొక్క గుణాన్ని మన ఆడవాళ్ళు అనుభవించారు. వాడు అయితే అమలం అదివిరాం అని ఆ సమరంలో స్వామి ఆ స్వామి యొక్క పవిత్రత ఏమిటి అనేది కల్పిస్తారన్నమాట. ఇట్లాగా భగవతత్వాన్ని చెప్పేటప్పుడు పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, ఆనంద రూపుడు, పరమాత్మ అనంతమైనటువంటి తత్వం కలవాడు, పరమాత్మ స్వచ్ఛమైనటువంటి స్వరూపం కలవాడు. అంటే దీనికి పరమాత్మకి ఇప్పుడు 2 రకాల గుణాలని లక్షణాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే ఆయన సత్యం జ్ఞానం అనంతం ఆనంద రూపుడు ఒకటి చెప్తూ అలాగా మనలో ఉండేటువంటి మలినాలు లాంటివి అతనికి లేనివాడు. మనలో ఉన్న మలినాలంటే ఏంటండి? మనకుండే కోపం తాపం అది ఇది ఎన్నో ఉంటాయిగా, అసూయ ద్వేషాలు, ఇవేమి లేనివాడు అని చెబుతూ ఉభయ ఆ భగవతత్వాలు చెప్పేటప్పటికీ అతని ఉభయ లింగములు అంటే 2 రకాలు కూడుకున్నట. ఒకటి ఏంటంటే ఈయన సత్యం జ్ఞానం ఆనంద జ్ఞానం ఈయన అంతా బాగానే ఉంది ఈయన పరమాత్మ అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు వెంబడితే మలినాలు ఉంటాయి, అన్నీ తెలుస్తాయి అనుకోండి. దానికి అందరూ వచ్చిన కాలక్షేపం చేయండి స్వామి అంటే ఇది అన్నీ తెలుసు. కానీ వాళ్ళు ఒక మలినం ఉంటుంది, వీళ్ళందరికీ ఎందుకు చెప్పాలి అనుకున్నాను అనుకోండి, అయిపోయింది. కానీ ఆ పరమాత్మ అట్లా లేదు వారికి ఆ సృష్టి. కనుక ఆయనకి అమలినం ఉంది. కనుక ఇక్కడ ఉభయం అంటే ఏంటి? దానికి ఈయనకు ఇవి మంచి లక్షణాలు కళ్యాణ గుణములు అంటాం వీటిని. అందువల్ల మిక్స్చర్ అంటే ఒక రకమైన దోషము లేకుండా ఉండేటువంటి ఏ గుణములు లేవంటే కళ్యాణ గుణం అంటే మంచే తప్ప ఇంకోటి లేదా ఆయన దగ్గర. కనుక కళ్యాణ గుణములు కలవాడు, దోషరహితుడు ఈ పరమాత్మ అని చెబుతుంది శాస్త్రం. కనుకనే ఇక్కడ మరి ఇట్లా చెప్పడానికి ఎక్కడుంది అలా అంటే అక్కడ మళ్ళీ ఇంకొక ఉపనిషత్తు ఉంటుంది మనకి. అపహత ఆత్మ విచర విశోక విమోక్ అని విజిగిత్స అని చెబుతూ ఆ తర్వాత సత్యకామ సత్య సంకల్ప అని పరమాత్మకి మళ్ళాంటి పాపాలు లేవు, మళ్ళాంటి ఆకలి లేదు, దర్శి లేదు, దోషాలు లేవు, ఏమి లేవని కొత్త అని చెప్పి కానీ మరి ఏమున్నాయి అని సత్య సంకల్పుడు సత్య అని చెప్పి ఉన్న గుణాలు ఉన్నాయి. కనుక ఈ 2 రకాల ఉన్నటువంటి లక్షణాలు మంచి లక్షణాలు చెప్పి మనలో ఉండి దుర్గుణాలు లేవనటువంటి మాట అక్కడ చెప్పింది. కనుక పరమాత్మ ఇలాంటి వాడు అంటే పరమాత్మ కేవలం సకల కళ్యాణ గుణపూర్ణుడు, సకల దోషరహితుడు అనేటువంటి తత్వం అది పరమాత్మ అక్కడ చెప్పింది. ఇక తర్వాత ఈ పరమాత్మ అంతర్యామి ఎట్లా ఉన్నాడు, లోపలికి ఎట్లా వచ్చాడు, లోపడున్నాడు అనేది ఎట్లా తెలిసిందండి అంటప్పటికీ మనకి మళ్ళీ ఆలోచన వస్తుంది. వచ్చినప్పటికీ అక్కడ ఋషులు దాన్ని ఆలోచించుకున్నారు. ఉపనిషత్తులు చెప్పిన మాటను ఆలోచించినప్పుడు ఈ సృష్టి సామాన్యంగా సృష్టి కన్నా ముందు ప్రళయం ఉంటుంది అంతేకాదండి. మొత్తం మట్టి ఉందనుకోండి ముద్ద, అప్పుడు కుండలుండవు చిప్పలుండవు ఏముండవు. అప్పుడు వాటిని ఒక్కొక్కటి సాగిస్తే సృష్టి మళ్ళీ తీసేస్తే పోతాయి. అట్లాగే ఈ ప్రకృతి ఏదైతే ఉందో దీన్ని మూల ప్రకృతి అంటాం, దీన్ని మహత్వం అంటాం. సరే ఇక చిన్నది అక్కడ పెద్దగా అవుతుంది, ఆ విషయం వేరు. దీని నుంచి శరీరాలు తయారవుతాయి, దీంట్లోకి ఆత్మలు చేరుతారు. ఈ ఆత్మల్ని శరీరాలు తయారు చేసి ఆత్మలు పంపించినప్పుడట ఈ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాడు అంటున్నట ఇక్కడ అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపేజా కరవాణి అని చెప్పిస్తూ అనేక ఈ జీవుని లోపలనే తాను అంతర్యాముగా చేరి ఆ జీవుని తీర్చేటప్పుడు అప్పుడు నామరూపములు చేసినాడు. ఇది మరి విశిష్టాద్వైత సిద్ధాంతంలో చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకనకంటే ఈ దీనికి అనేన జీవేన ఆత్మన ఇక్కడ ఈ వేరే వేరే సిద్ధాంతాలు ఎందుకు వస్తాయి, వేరే వేరే మతాలు వేరే ఎందుకు పుడుతున్నాయంటే మాట అదే అర్థం ఇష్టం చేసుకోవడంలో
వాడు ఇప్పుడు అనేన జీవేన ఆత్మ అనుప్రవిశ్య అంటే మన అర్థం ఏమిటి? ఆ జీవుడికి తాను లోపల చేరి, ఎందుకంటే ఎక్కడైనా పరమాత్మ లోపల లేకపోతే ఆ వస్తువుకు ఉనికే లేదు, ఉండదు. ఈ లోపల జీవుడు ఉంటే కదా చిన్న బాగుంటుంది, లేకపోతే ఈ వీడు పోతే అదే కాదు తప్ప కింద వస్తూనే ఉంటుంది. నిమిషానికి తలకాయ వరకే కింద బాయ్ 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 పాడిపోయావు. ఎవడు బాయ్? ఇంట్లో ఉన్నోడు బాయ్ అన్నమాట. వాడు పడిపోతుంది, పట్టుకున్నాడు పడిపోయాడు. పట్టుకోండి మరి కింద ఇంట్లో ఉన్నాడు బాడీని పట్టుకుంటా బాడీని పట్టుకుంటా పెట్టాడు పట్టుకుంటావా? అలాగా అందువల్ల అవి ఉంటుందంటే ఆవిడ లోపల ఉండి పట్టుకుంటాడైనా. అలాగా అనే జీవేన ఆత్మన అనుప్రవిశ్య అంటే లోపలి వెంబడే వస్తాడు. అది ఎప్పుడైతే చేరాడో చేరి ఆ దాంతో పాటు ఆత్మను దాంట్లో శరీరంలో వేస్తే దానికి నామరూపం ఏర్పడింది అన్నమాట. ఇది వెళ్ళిపోయింది నామలేదు రూపాయలతో చెత్త అయిపోతుంది. ఇది దానికి వారికి వేరే అద్వైతంలో చెప్పినప్పుడు ఏమిటారు వాళ్ళు? జీవుడు వేరే దేవుడు వేరే కనుక అనే జీవేర ఆత్మర అన్నప్పుడు ఈ ఆత్మనే జీవస్వరూపంలో అక్కడ కనిపిస్తుంది మనకి. అది వాళ్ళు అర్థం చేస్తారు అనుకోండి. ఏదైనా మొత్తానికి వీడు ఆ లోపల చేరాలి. చేరినాడు కనుకనే అంతర్యామైనాడు అని అర్థం. ఎందుకు చేరాడు ఆయన అనేటప్పటికీ ఇక్కడ తాను లోపల చేరడం వల్లనే లోకాన్ని అన్ని రకాలు రక్షించగలుగుతాడు, శాసించగలుగుతాడట. అక్కడ కూడా మనొక మాట మనకు కనిపిస్తుంది, శాస్త్రాజినాగం సర్వాత్మ. దాంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత అంతన్ని శాసిస్తుంటాడు అని. ఇలాగా ఈ అంతర్యామిత్వం ఎట్లా లోపలికి వెళ్తాడు, ఏం చేస్తాడు చెప్తారనమాట. ఇది మన భావనలో లోపల పరమాత్మ ఉన్నాడు అనేటువంటి తత్వం ఏదో ఉందో ఆ తత్వమే ప్రధానమైంది. ఈయన్నే సర్వరక్షకుడు ఈయన ఉన్నాడు కనుక నారాయణ అనే పదంలో మనకి ఇది కూడా వస్తుంది అక్కడికి. ఈ లోపల పరమాత్మ వ్యాపించున్నాడు. దీనికి మనకు ఒక చమత్కారమైన కథ మన ఆడవాళ్ళ దగ్గర చెప్పేటప్పుడు పెద్దలు చెప్తారు. దాంట్లో మన చరిత్రలో ఉంది. మనకు తిరుమలశై ఆళ్వార్ అనేవారు భక్తిసారులు అంటారు, మహాయోగులు, దివ్య దృష్టి కలవారు, సామాన్య స్థితి నుంచి పోతే ఆయన మంత్రశక్తి గలవారు, ఏదట చేయగలిగేటువంటి వారట. అయితే వారు సింపుల్గా జీవితం కలిపేవారు, ఏం లేదట. కానీ వారికి ఈ తత్వం మీద ఎంత నమ్మకం కనుక అంటే ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలగజేసుకొని వేదాల్లో ఏ మాటలు చెప్పారో వాటిని స్పష్టంగా గ్రహించిన వారు ఏది ఒకసారిట వారు ఇంకా వారి పని ఉంది కనుక ఎప్పటికీ పరమాత్మ తత్వ స్మరణ. ఆ తర్వాత మనకు వచ్చిన ఏడిపోయింది. ఇలా మీరు నడవారు, నేను వెళ్ళను, జరుగుతుంది. ఈ పరమాత్మ తత్వ అయితే ఏంటంటే కేవలం వారికి ఎప్పుడు భగవద్ ధ్యానం తప్ప మనకు ఆలోచన ఉండేది కాదు. ఉండేది కాకపోతే ఏంటి మరి ఎట్లా ధ్యానం, ఊరికి ఎట్ట ధ్యానం కాదు అంటే అట్లా ధ్యానం చేస్తూ పనులు చేసుకోకుండా ఉండేది. మనం కర్మయోగం అన్నాం, ఏ పని చేసినా ఆ భగవంతుడే గుర్తుకు రావడం అనమాట. వారట ఒకసారి కూర్చొని మరి ఏం చేస్తున్నారు, వారికి మీద కప్పుకోవడానికి పచ్చుకోవడానికి ఒకటి ఉండాలి కదా. ఉండడానికి వెళ్తే వెనకటి ఏం చేసేది బొంతలు కొట్టుకునేవాడు. బొంత అంటే ఈ క్లాసులు పీసుకొంత ఈ పీసుకొంత తీసి అంతా ఒకటి మీద ఒకటి కొట్టుకుంటే ఎందుకంటే కప్పుకోవచ్చు పసుకోవచ్చు. వాళ్ళకి ఇవన్నీ ఈ బెడ్స్ గిట్స్ ఎక్కడ పాపం వాళ్ళకి పాపం వారు కొట్టుకుంటున్నారు. అసలు ఇక్కడ పెట్టుకోవచ్చు సూది దారం పెట్టి ఏది కొట్టుకుంటున్నారు. వాళ్ళు కొట్టుకుంటున్నాక బ్రహ్మాండ దివ్య తేజస్సు వస్తుంది, పైనుంచి పార్వతీ పరమేశ్వరులు వస్తున్నారు అక్కడి నుంచి. వాడేదో పోయేటప్పటికీ ఈ వీరి యొక్క ఈ యోగ శక్తి వాళ్ళ కలిగేటువంటి దివ్య శక్తి ఉంది, అది అక్కడ వాక వ్యాపిస్తూ ఉంది. వీరికి తెలుస్తలేదు, లైట్ పడేది వారికే తెలుస్తుంది. చూసారే ఏమిటి ఆశ్చర్యం, ఎవరు చూసారు ఇక్కడ ఉంది, ఎవరు కలుద్దాం అనుకొని సరే పార్వతీ పరమేశ్వరుల కథలో ఉంటుంది కదా. ఆవిడకి మొట్టమొదటి ఈ యాంగ్జైటీ పుట్టేది ఆడవాళ్ళకు కనుక ఆ పార్వతీ చూద్దాం ఎవరో సంగతి పాపం ఎండాలకి తప్పకుండా వెళ్ళేటప్పటికి నిలుచుంటేనట వాడికి ముఖం చూడలేదు, ఆలోచన బొంత కుట్టుకుంటూ కూర్చోలేదు. ఏమి అర్థం కాలేదు, వీరికి అర్థం కాలే. ఏమయ్యా వచ్చా నువ్వు చూచావా అన్నాడట. ఎవరు నువ్వు అంటే నేను పరమశివుని, నేను పార్వతీదే. అట్లా సరే మంచిది, మరి ఏంటి వచ్చింది ఏమైనా వరాలు అడుగు, నాకే వరం అయ్యా, నేను బొత్త కొట్టుకుంటూ నాకు వరం చూసే పర్లేదు. అంటే ఏమిటి, ఏం చేస్తుంది, ఏం లేదు అంతని పని ఉంటే ఈ సూదిలో దారం పెట్టి ఇవ్వనాక కనిపిస్తే నాకు సూదిలో దారం పెట్టి ఇవ్వలేక బొంతులు ఇదేమిటి అన్నాడు. మరి గతే నువ్వేమిటి, నాకున్న పరమాత్మ కీర్తి ఏంటంటే బొంత తేటి ఇదిగో ఏంటి మనం అంటామే వాసాంశ జీర్ణ అని యథా విహాయ భగవద్గీతలో చెప్పాడే. ఈ శరీరంలో
జీర్ణమైన వస్త్రములు. కనుక వీటిని ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ ఏం చేస్తాడంటే ఈ రకమైన ప్రకృతితో తయారైన శరీరాన్ని ఒకదాంతో ఒకటి కుట్టేస్తున్నాడు. ఇక్కడ ఇలా తయారు చేసి ఆ వస్త్రం పీసెస్ అవి ముక్కలు కదా, వీడి శరీరం వాడి శరీరం మనం ఉంటున్నట్ట. వాటిని కలుపుకునేటప్పుడు ఏం చేస్తున్నాడు, అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య అనేది గుర్తుకొస్తుంది దానికి. ఏంటంటే ఆ సూది ఉన్నది, సూది వెనుక దారం ఉన్నది. ఆ దారం సూది ఏం చేస్తుందంటే ఈ బొంతలోకి ఇటు చూస్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు చూస్తుంది, ఇటు వెళ్తుంది, ఇది వెళ్తుంది, వెళ్తుందట. లేకపోతే అదేమవుతుంది, ఈ జీవాత్మ ఉన్నాడే, ఈ జీవాత్మ ఈ శరీరంలోకి ఆ శరీరంలోకి అదేంటి ఆ సూది ఎట్లాగైతే బట్టలోకి నెమ్మదిగా చొచ్చుకుంటూ వెళ్తున్నదో ఈ జీవాత్మ ఈ శరీరం నుంచి ఆ శరీరం ఆ శరీరం ఇలా వెళ్తూ ఉంటేనట. పోనీ అది వెళ్ళే పర్వాలేదు, దాని వెంబడి ఆ దారం కూడా వస్తుందిరా. అది ఎట్లా లోపలికి పోతుంటే అట్లా దారం పోతున్నదట. పోయితే ఆ సూర్యం వెళ్ళి అవతలపడ్డది, దారం మాత్రం అట్లా పెట్టుకోలేదట. ఎందుకంటే ఇంత బొమ్మ ఎక్కడ పోతుంది అని చూస్తే ఇది అంటే ఏమిటి, ఈ శరీరం ఒక బొంత అయితే ఈ దీన్ని కలపడం కోసం జీవాత్మ దానికి పెడుతూనే ఆ జీవాత్మ దీంతో నిలిచి దీన్ని ఒకటి ఉంచడం కోసము దారం రూపం లోపల స్వామి చేరి తాను అంతఃసూత్రంలో ఉండి అన్నిటిని కలుపుతున్నాడు, అంతర్యామిగా ఉన్నాడు అని అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపేగా కరవాణి. అప్పుడు దీనికి బొంత అని పేరు వచ్చింది. లేకపోతే ఎక్కడ వస్తుంది అనే భావనతోటి వారు చేస్తున్నది చాలా అద్భుతం. అంటే ఈ భావన ఆ మానసికమైన స్థితి అక్కడికి వెళ్ళినప్పుడే భక్తి, ఇంకా ఇంకేం లేదు మనకి. కానీ సన్యాసం పుచ్చుకొని ఎర్రబట్టు కట్టుకోవడం కాదు, నువ్వు ఎన్ని అదేంటి దీక్షలు చేయవు ఏమైనా చేయి, అది కాదు. ఈ మానసికమైన పరిపక్వత రావాలి. ఎట్లా వచ్చింది వారికి, ఎంత జ్ఞాని ఎంత యోగి తలచుకుంటే నిమిషంలో ఇంకా వారి కథలు చాలా గొప్పగా ఉన్నాయి. మనిషి నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని అడుగుతున్నాడు, నీకేం కావాలండి అంటే నీకు ఇంత శ్రీమంతం ఇస్తా అంటాడు మహారాజు దగ్గర రమ్మని. ఎట్లున్నాడు, ఎందుకంటే డబ్బున్నాడు రమ్మంటారు వాడిని, భక్తి సార్లు రమ్మంటే రాడుకోమంటారు. రాడుకోమంటే శిష్యులు చేస్తారు, రాడా అది నీకు ఎన్ని వేలు అన్ని రత్నాలు ఇస్తారు, అట్లా ఎన్ని రత్నాలు దగ్గర ఉన్నాయని అంటేనే ఇట్లా అంటే అట్లా ఇట్లా అంటే అది మైలా వెళ్తుంది శరీరం, అట్లా వాడిస్తారు అన్ని రత్నాలు వెళ్తాయి. అక్కడ మహాయోగ శక్తి అని వాడారు. సరే అదంతా ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ పరమాత్మ అంటే ఆ భావన లోపల భగవంతుడు ఎట్లా చేరతాడు ఎట్లా అవుతాడు చెప్తే అంతర్యామిత్వం అని చెప్పారు ఇక్కడ. అందుకే భగవద్గీతలో సూత్రే మణిగణాయివ, నేను ఎట్లా ఉంటానంటే మణుల మధ్య లోపల సూత్రం, దారం లేదు మణులు ఎట్లా అవుతాయి, హారం ఉందనుకోండి, ఈ సూత్రే హారం వేసుకోవడం అంటే అర్థం ఏంటి, పువ్వులన్నీ ఒకటి తాగుతాయా, నడుమ దారం ఉందని, కానీ దారం కనిపిస్తుందా, కనిపించదు. విలువ దేనికి, పుష్పాలకి ఆ మాలకి, కానీ దారాన్ని అది అది ఆ పువ్వులు తీసేది దారం తీసి అవసరం వేస్తాం మనం, కానీ అసలు దారం లేకపోతే ఉండేది కాదు. ఇక్కడ పరమాత్మతత్వం కనుక ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు ఏదైతే ఉంటుందో వాటిని గురించినటువంటి ఒక భావనలో దాంట్లో ఉండేటువంటి ఆకర్షణలో అసలు సూత్రమైనటువంటి ఆధారమైనటువంటి పరమాత్మను మరిచిపోయేటువంటి దుర్మార్గులం మనం. ఇది చెప్తున్నారు ఇక్కడ. కనుక ఇది పరమాత్మ తత్వం. ఈ పరమాత్మ తత్వాన్ని ఇదంతా ఆలోచించినప్పుడు అయిపోయింది ఇక్కడ సకల మనకు కారణము వాడు, సకల అంతర్యామి వాడు, సర్వశ్రేష్ఠుడైన వాడు అంటప్పటికీ పరమాత్మకి అంతప్పటికీ ఇక్కడ రూపము మళ్ళీ చూడాలి మనకి. స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యములు పరమాత్మకు ఉండాలి కదా. అంటే ఇక్కడ భగవంతుని ఎట్లు లోపల మనకి ఆత్మ ఉందే, ఆత్మ ఎట్లు జ్ఞాన స్వరూపం అన్నాం, గుట్టి ఆత్మనే ఉందే, ఆత్మ వెంబడి మీద శరీరం ఉంది, దీనికి ఒక రూపం ఉన్నది. ఆ రూపాన్ని బట్టప్పటికీ ఆత్మ గుణాలు వేరున్నాయి, ఈ శరీరం గుణాలు వేరే ఉన్నాయి. అంటే ఆత్మకు ఉండే గుణాలు ఏమిటి, మంచి లేక దానికి ఉండేటువంటి ఏదో ప్రేమ, ఇవన్నీ కూడా ఈ తత్వాలు ఎక్కడ ఆత్మ నుంచే వస్తాయి, మనసులో ప్రతిబింబిస్తే ఆ విషయాలు వేరు. కనుక ఈ తత్వాలు ఆత్మగుణాలు అంటాం. అలాగే ఈ శరీర గుణాలు ఏమిటి, ఏదో వేడిగా ఉండడం, నల్లగా ఉండడం, తెల్లగా ఉండడం, ఎర్రగా ఉండడం, ఇలాంటివన్నీ. కనుక ఈ రెండు గుణాలు ఉంటాయి, ఆత్మగుణాలు శరీర గుణాలని. కనుక శరీరము గుణాలు ఎట్లా ఉంటాయి అంటే మనిషిని ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషిని ఆకర్షించడానికి పనికొచ్చేవేమో శరీర రూప గుణాలు. అలా కాకుండా పని చేయగలిగేవి ఆత్మగుణాలు. అంటే ఏమిటి, మనం ఒక పని కావాలనుకున్న అక్కడ చూడంగానే మనం ఏదో స్వామివారిని వచ్చాం, ఎంత బాగుందని తక్కువ ఉందని నమస్కారం చేసి బాగానే ఉంది, ఇది వారిని ఆకర్షించింది. కానీ ఆకర్షించినంత మాత్రాన వారికి ఒక పని కావాలన్నప్పుడు ఏం కావాలి, ఆత్మగుణం ఏంటి, మంచితనం కావాలి, దయ కావాలి, ప్రేమ కావాలి, ఆ తర్వాత ఇవన్నీ లక్షణాలు ఏమిటో ఆత్మకు ఉంటాయి. కనుక ఇక్కడ ఏమైంది, లోపల దీన్ని లోపల ఉన్న ఆత్మాన్ని స్వరూపం అంటాం, దానికి ఉండే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ పొజిషన్. అలాగా బయటకు ఉండే రూపం అయితే ఉందో శరీరాన్ని రూపం అంటాం. కనుక స్వరూపం వేరు, రూపం వేరు. స్వరూపానికి గుణములు వేరు, రూపానికి గుణములు వేరు. కనుక స్వరూప రూప ఏమిటి గుణములో వాటిని గుణములు అంటాం.
ఈ గుణములు ఎప్పుడు కూడా దేని బట్టి ఉంటాయి అంటే ఒక వస్తువును బట్టి ఆధారపడి ఉంటాయి. శరీరాన్ని బట్టి గుణములు, ఎర్రదనం ఒక గుణం, ఎర్రగున్నాడు, బక్కగా ఒక గుణం, ఇలాగ ఇవన్నీ కూడా వస్తువును బట్టి ఉంటాయి. కనుక స్వరూపము, రూపము, గుణము, ఇక వీటి వల్ల వచ్చేసింది వైభవం, ఇదంతా ఉంటాయి. కనుక అట్లాగే పరమాత్మకి కూడా సత్యం, జ్ఞానం, ఆనందం, ఆనంద రూప్ అదేంటో స్వరూపం. ఆ తర్వాత ఆయనకు దివ్య మంగళ విగ్రహం ఉంటుంది. ఎందుకంటే మన ధ్యానంలోకి రావాలన్నప్పుడు పరమాత్మ మనకు సాక్షాత్కరించాలంటే, కనిపించాలంటే రూపం ఉండాలండి. రూపం లేదు ఏం కనిపిస్తుంది? గాలి కనిపిస్తుందా? అలా కాదు. కనుక ఇక్కడ రూపం అనేటువంటిది ఉందో అది దివ్య మంగళ విగ్రహ రూపం ఉంటుంది. మనకుండేదేమో వట్టి ఆకారం, పరమాత్మకు ఉండే మాట నేను చెప్తాను దివ్య మంగళ విగ్రహం అంటే. ఎందుకంటే అది దేవతా స్వరూపంగా అది ఎంత శుభ్రం ఉంది, మనదేమో ఇలాంటిది. అట్లా కాకుండా స్వరూపం. ఇక ఆ స్వామి యొక్క స్వరూపాన్ని వర్ణించేటప్పటికి మనకు అక్కడేముంది, ఇవన్నీ కూడా ఆయనకు ఉండేటువంటి చతుర్భుజం, శంఖచక్ర, ఆయుధాలు ఇవి చెప్పి ఆ స్వామికి ఉండేటువంటి పరివారం అని చెప్తున్నాం. ఇక్కడ శ్రీ భూ నీలా సహితులై అని అంటాం. తత్వంలోకి వెళ్తే మనకు సామాన్యంగా భగవంతుడికి చేతిలో ఉన్నటువంటి అధీనమైన వస్తువును భార్య అంటాం. భార్య అంటే అర్థం ఏంటండి? భార్య అంటే ఏదైతే భరింపబడుతుందో, ఎవరి చేతులు అయితే ఉంటుందో అది భార్య అవుతుందన్నమాట. ఇక్కడ పత్ని అంటే కూడా పతిని ముందు నడిపించేది వాడి ఇప్పుడు ఉండేదన్నమాట. కనుకనే ఈ సృష్టి అంతా కూడా పరమాత్మదే అయినప్పుడు ఇందులో ఉండే నీళ్లు వాడిదే, ఇందులో ఉండే భూమి వాడిదే, ఇందులో ఉండే ధాన్యము వాడిదే. కనుక ఈ భూమి అతని చేతులు ఉంటుంది కనుక భూదేవి, నీళ్లు అతని చేతులు ఉంటాయి కనుక నీలాదేవి, ఆ మొత్తం ఉంటుంది కనుక లక్ష్మీదేవి. అయితే ఇవన్నీ మరి ఇట్లా చెప్తే కాకుండా వాటికి స్వరూపం అంటే అవి ఎప్పుడైతే, అందుకే సర్వాంతర్యాలుగా ఉన్నప్పుడు వీరి సంగతి మనకు కనిపించాలనుకున్నప్పుడు స్వరూపము, రూపం ఉన్నప్పుడు స్వామికి ఎట్లా రూపము, అమ్మవారికి కూడా ఎట్లా రూపం. శ్రీ భూనీలా సైతరాయ్ పత్ని అన్నానే ఆ పత్ని స్తోమం ఇక్కడ వస్తుంది. మళ్ళీ వాడు ఎట్లా ఉంటారు. అలాగే ఈ సృష్టిలో మనమంతా వాడి సంతానమైనప్పటికీ మనమంతా కలిసినప్పుడు సకుటుంబ సపరివార అనే పరమాత్మ చెప్తే ఇన్ని లక్షణాలు భగవతత్వంలో అంటే సృష్టి స్థితి లయములకు మూలకారకుడు, సర్వ జ్ఞాన ఆనంద అమలకర్త కలిగి స్వరూపం కలవాడు, బ్రహ్మాండమైన రూపము కలవాడు, అందరిని కళ్యాణకులు కలవాడు, తర్వాత శ్రీ భూ నీలాసైన పరమాత్మ, ఆయన దయామయుడు, ఇవన్నీ ఉన్నటువంటి వాడు పరమాత్మ అని సిద్ధాంతం వేదం చెప్పింది. ఇది మనకు అర్థం కావాలి. కనుక ఇప్పుడు ఏమైపోయింది, నారాయణ అనే మాట అయితే ఉందో ఈ నారాయణ అనేటువంటి మాటలో ఇన్ని రావాలి. అట్లా రాకపోతే శ్రీ భూనాయక అన్నాం అనుకోండి, భూదేవికి భర్తాన్ని తప్ప ఇంకా మిగతా లక్ష్మీదేవిలో నీలాదేవిలో అందరూ రాదు. అలాగే పతి విశ్వపతి ఆయన ప్రపంచానికంత ప్రభువా అంటాం కానీ ఆ ప్రభువుగా ఉన్న మిగతా లక్షణాలు నీలమేఘశ్యాములో ఇంకేదో ఉన్నవాడు రావు. ఇలాగ ఎన్ని పేర్లు నామాలు తీసుకున్నా ఒక్కొక్కటి పార్ట్ ఆఫ్ టోటల్, ఒకదానికి కొంత భాగాన్ని మాత్రమే చెప్తాయి తప్ప మనకు కావాలన్నప్పుడు అప్పుడు. అయితే మరి ఎందుకు వేరు ఉన్నాయంటే ఒక్కొక్కరి అవసరాన్ని బట్టి మనం పిలుస్తాం. మరి కానీ వాడు ఏమున్నా కానీ మనకు కావాల్సిందే కండి. ఏదో మనం అక్కడ పోయినా ఉంటుంది, ఓ టీచర్ దగ్గర పోయినాం, ఆయన పాఠం చెప్పాలి, సరే ఇది అర్థం చెప్పమని పోతాం తప్ప ఆయన కావాల్సింది ఎవడైతే అర్థం చెప్తాడో వాడు టీచరు అంతే తప్ప వాడు తండ్రి కావచ్చు, వాడు శ్రీమంతుడు కావచ్చు, వాడు పెద్ద ప్రాపర్టీ ఉన్నోడు కావచ్చు, అంతా మనకు అక్కర్లేదు. ఆ పాఠతోనే మనకు అవసరం. అందువల్ల ఇక్కడ విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క నామాన్ని పిలిచినప్పుడు మనకు దాని గురించి ఏమిటి, ఏది అవసరము, ఏ భక్తుడికి ఏది అవసరము దాన్ని తీర్చగలిగేటువంటి శక్తిని మాత్రమే ఆ స్వామిలోంచి మనం కోరి దాన్ని మాత్రమే ఉపాసిస్తాం. అప్పుడు నామోత్సవం వస్తుంది. కానీ టోటల్గా పరమాత్మ చెప్పాలన్నప్పుడు ఎట్లా ఉంటాడు నారాయణ అన్నాడు అనమాట. ఇప్పుడు మనకి భగవతత్వం అంటే ఏమిటో సూక్ష్మంగా తెలిసింది. ఈ తత్వాన్ని నారాయణ అనే మాటలో తెలుస్తుందా లేదా, ఇది ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం. ఇక్కడ అందువల్ల నారాయణాయ అనేటప్పుడు దాన్ని రెండు భాగాలుగా చేసినారు. నారాయణ అనేది ఒక మాట, ఆయా అనేది ఒక మాట తీసి ఆయా అనేది పక్కకు పెట్టాడు ముందు. అది విభక్తి చేసే ముందు ప్రాతిపదిక బేస్ అయితే ఉందో దాని మీనింగ్ ఏమిటి, అందులో పరమాత్మత్వం వస్తుందా లేదా అనేటప్పటికీ అక్కడ నారా, ఆ నారాయణ నారా అంటే ఏమిటి, అయన అంటే ఇప్పుడు అయా పక్క వచ్చి నారాయణాయ అన్నప్పుడు అయా పక్క వచ్చి నారాయణ, నారాయణ అంటే మళ్ళా రెండు నెల నారా అయన అంతవరకు. ఈ నారా అంటే ఏమిటి, అయన అంటే ఏమిటి, ఇది ముందు చెప్పేటప్పుడు ముందు నారా అని చెప్పాడు. నారా అంటే నేను ఇది వరకే చెప్పాను కదా, ర అంటే నశించేది, రింక్షయే అని ధాతువు అంటే నశించేది అంటే పోయేది అనమాట, ఎప్పటికప్పుడు మారేది అని అర్థం.
వస్తువు మారదు, రూపము దాని దశలు మారుతుంటాయి కనుక అది మారేది అని అర్థం. అలాగా నా అంటే కాదు, నరా అంటే ఏది మారేది కాదు, ఎప్పటికీ ఉండేది అని అర్థం. ఎప్పటికీ ఉండేదాన్ని మన వేదాంతంలో నిత్యం అంటాం. మనం నిత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఉన్నది, నిత్యం అంటే ఎప్పటికీ ఉండేది. సత్యానికి నిత్యానికి తేడా ఏంటంటే ఉండుడే కాదు, ఎప్పటికి ఉండేది నిత్యం అంటే శాశ్వతం అంటారే, ఇది నిత్యం. ఇది ఉండదంటే అనిత్యం. ఈ శరీరం అంటాం మన అనిత్యం, శరీరం అనిత్యం కావచ్చు, కానీ పదార్థం ప్రకృతి నిత్యమే. ఇలాగా నిత్యం నరా అంటే ఇది పోకుండా ఉండేటువంటి పదార్థం అని అర్థం అన్నమాట. దానితో ఏవైతే తయారు చేయబడతాయో వాటికి నారములు అని పేరు. మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, ఏదో పువ్వు అని అనుకోండి, ప్లాస్టిక్ కవర్ అంటే కవర్, దేంతో? ప్లాస్టిక్. కనుక ఆ దాంతో తయారు కనుక నరత్వంతో అంటే అసలే మార్పు లేకుండా ఎప్పటికీ అట్లాగే ఉండగలిగే పదార్థంతో తయారు చేయబడిన వస్తువుకు నారము అని పేరు. కనుక నారము అంటే అర్థం ఏంటో, అది ఒక వస్తువా అంటే దాంట్లో వ్యాకరణంలో ఈ నర అనేది నార అని మారడానికి అక్కడ కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ మారేటప్పుడు ఏముంటుందంటే, ఆ శబ్దాన్ని బట్టి ఏమవుతుందంటే, నార అంటే ఒక్క వస్తువే కాదు, అన్ని వస్తువులు అర్థం. బహువచనములో అన్ ప్రత్యయం ఉంది అక్కడ. ఇలా ఈ దీన్ని టోటల్గా గుంపుని గురించి చెప్పాలన్నప్పుడు ఆ అని చేర్చాలి, దానికి దీర్ఘం తీసుకురావాలి అని ఒక శాస్త్రం ఉంది. నా అనడానికి దాన్ని పొడుగు చేయండి, తర్వాత నర్ అనవే లైక్ ఆ చేర్చండి, చేర్చినటువంటి నారాల్సిందంటే దీని అర్థమే తెలుసా? నారాను పొడుగు చేసేలా చేస్తే అది గుంపు అని అర్థం, ఒకటి కాదు, దానికి టోటల్ పిరల్ అని అర్థం అన్నమాట. అది ఆ చర్చలో ఎందుకంటే శాస్త్రం అదిగా. కనుక నారా అనేటప్పటికి ఏమర్థం చేసినారు అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నశించకుండా ఉండే పదార్థంతో తయారు చేయబడిన రకరకాల వస్తువుల యొక్క గ్రూప్స్. రకరకాల వస్తువుల గ్రూప్స్ అని ఎందుకు అంటున్నామంటే, వస్తువు ఒకటిన్నా అలాంటి ఎన్నో ఉంటాయి. మనిషి ఒకటి కాదు, ఎంతమంది మనుషులు, పశువులుంది, పక్షులుంది, ఇలాగా ఎన్ని ఉన్నాయో చెప్పలే, మనం అనంతం లెక్క పెట్టడానికి వీలు లేదు. అలాంటి వాటి కనుక అతడు నార అంటే ఈ వస్తువుల యొక్క ఇది. ఆయన అంటే అర్థం ఏమిటి? వీటి లోపల ఉన్నవాడు, వీటి పైన ఉన్నవాడు అందులో వస్తుంది. అది ఇక్కడ అన్నప్పుడు ఏంటి? ప్రపంచంలో ఉండే సకల వస్తువులకి నార అని పేరు వచ్చేసింది ఇక్కడ అనమాట. ఇవన్నీ కూడా నిత్యములు, నిత్యమైన వస్తువులు అన్నారు. ఈ నిత్యమైనటప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే, ఇది సాధారణంగా నిత్యం ఎప్పటికి ఉండేది, ఎప్పటికి ఎట్లా ఉన్నాయండి ఇవి? అవి ఎప్పటికే ఉంటే మనకి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన తండ్రులు ఉన్నారు, లేకపోతే తాతలు ఉన్నారు, ముత్తాతలు, అంతకుముందు తాతలు, వాళ్ళంతా ఏది నిజంగా వాళ్ళంతా ఎప్పటికీ ఉంటే ఇంకా ఈ భూమి దాల్తుందా మనం ఉంటామా? తండ్రి కొడుకులు ఉన్న చోటనే తండ్రి కొడుకులకి అయిపోతున్నాము. అలాంటిది మరి ఇంకా మా తాతలు ముత్తాతలు వాడు వీడు మొదలు చిన్నవాళ్ళంతా పెద్ద వస్తువులంతా వాడు 100 ఏళ్ళాడు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళాడు, వాడికే కష్టమైతే ఉంటే 1000 ఏళ్ళాడు, 2000 ఏళ్ళాడు, 1,00,000 ఏళ్ళ వాడు ఇక్కడ ఉంటే వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? ఎంత గొడవలే. అందువల్ల రిప్లేస్మెంట్ పరమాత్మకి ఎందుకంటే ఉన్న స్థలం కంటేనే మనకు టైం లేదు, టైం ఎందుకు లేదండి, ఉన్న టైం కంటే 24 hours దట్ యాక్టివిటీ బాగా కలిగింది కనుక ఇంకా చేస్తున్నట్టు కానీ ఉన్న స్థలంలో జనం ఎక్కువైతే ఎట్లాదో ఇక్కడ నాశనం అన్నప్పుడు మరి ఇట్లా పోతూనే ఉంటే వీటిని నిత్యం అంటున్నాం. నిత్యం అంటే ఎప్పుడు ఉండేది కదా. అంటే ఈ నిత్యత్వం అనేది ఎప్పటికి ఉండడం అనేది 2 రకాలా అని చెబుతున్నారు. ఒకటి ఏంటంటే ఎప్పటికీ ఉండడం 2 రకాలంటే ఎప్పటికి ఉండేది కొన్ని ఉంటాయి మార్పు లేకుండా. అది ఎవరు అంటే, ఇదిగో అక్కడ పరమపదం ఉంటుంది, వైకుంఠ పరమాకాశం అంటుందని. స్వామి ఉన్న చోట ఈ స్వామి సృష్టిలో 2 ఉన్నాయి. ఒకటి లీలా విభూతి అంటే నిత్య విభూతికి, అది ఎప్పుడు నో చేంజ్, అది ఎప్పుడు పుట్టేది కాదు, ఆ ప్రయాణి అట్లా ఉంటుంది. ఇది మాత్రము ఎప్పుడు ప్రళయం సృష్టి పోతూనే ఉంటుంది కనుక అదొకటి. అట్లాగే అక్కడ ఉండేటువంటి ముక్తులు ఉంటారు, నిత్యాత్మలు ఉంటారు, గరుడు, అనంతుడు, ఆదిశేషుడు ఇలాంటి వాళ్ళు. అలాగా పరమాత్మ స్వయంగా శ్రీమన్నారాయణుడు. అలాగే వారికి ఉండే దివ్యమంగళ విగ్రహం, వారికి ఉండేటువంటి ఆభరణాలు, వారికి ఉండేటువంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ నిత్యములు. అమ్మవార్లు ఏ చూసినా అక్కడి వస్తువు అంతా నిత్యం. ఇక ఇక్కడి దాకా వచ్చినా కానీ ఇక్కడ అంటే ఇక్కడి నుంచి ఏదైతే చిన్న ప్రకృతి నుంచి ఇది పెద్దగా అవుతుందో అది సృష్టి లక్షణాలు ఉంటాయో అక్కడి చిన్నంతా కూడా అది అనిత్యం. ఈ సృష్టి లక్షణాల్లో నేను ఏం చేస్తామంటే, దీనికి పేరు చిన్న సూక్ష్మంగా ఉన్నది. మన చిన్న విత్తు ఉందనుకోండి, ఆ విత్తు నుంచి మనకు ఎట్లా వస్తుంది? మనం చూసినప్పుడు అది నీలం ఉబ్బుతుంది,
ఉబ్బిన తర్వాత దాని నుంచి పరుగుతుంది అనేది, దాని నుంచి ఒక చిన్న మొక్క వస్తుంది, దాని నుంచి పెరుగుతుంది. అట్లాగే సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ప్రకృతి అది మహా పెద్దగా అవుతుంది. ఆ దాంట్లో నుంచి ఇంకా వచ్చి అలా నుంచి ఒకటి అవుతుంది, అదే బ్రహ్మదేవుడు. ఎందుకంటే వాడికే ఈ ప్రపంచం అంతా అండము అంటాం, అండంలో అండం పగిలితే దానికి పిల్ల పుట్టినట్టుగా ఆ బ్రహ్మదేవుడు ఉంటాడు అక్కడ. సరే, మనకేమో ఏ రూపం అంటే ఆ రూపం పరమాత్మకి ఉన్న లక్షణాన్ని బట్టి అక్కడ 4 భుజములు గలవాడిని అట్లా సృష్టి బ్రహ్మదేవుడు మీరు సృష్టి చేస్తాడు. ఇదంతా మనకు సృష్టి క్రమంలో ఉంటుంది. ఆ ప్రళయం కూడా అట్లే ఉంటుంది, కోటి మీద కోటి ఆకాశాద్వా యువాయు, ఈ పుట్టిన ఆకాశాద్వా యువాయు అగ్ని రూప ఇలాగా పుట్టిందే ఈ సృష్టి క్రమం. అయితే ఇక్కడ ఏంటి, ఏదైతే మూల పదార్థం ఉన్నదో అది నిత్యం, అది దాని నుంచి వచ్చిన మార్పులు అవుతున్నాయో ఇవి మార్పు చెందుతున్నాయి. కనుక ఇవి ఎట్లా నిత్యం అంటున్నామంటే దీనికి నిత్యత్వానికి 2 రకాల. అక్కడ దాకా నిత్యం చెప్పి అదే కాదు, వాటి నిత్యమే, నిత్య సూర్యవర్గం, నిత్యాత్మలు, ముక్తాత్మలు, పరమాత్మ నిత్యం, నిత్య ఆకాశం అంతా పరమాత్మ అంతా నిత్యమే. కానీ మరి ఇక్కడికి వచ్చినాక ఏముంది, నిత్యము మారుతుంది కదా అన్నప్పుడు ఎంత మారినా అసలు ముద్ద ఏదో చెప్పాను కదా, అంతకొరికే మట్టి అయితే మారదు కదా, మట్టితోటి ఎన్ని వస్తువులు చేసినా అని మళ్ళీ మట్టి. ఇది ఎట్లా అవుతుందో ఈ ప్రకృతి కూడా, ఇది ప్రకృతి మాత్రం నిత్యమే. కానీ మరి మిగతా వస్తువులు ఏదో నారములను అన్ని రావాలి కదా, దీంట్లో మొత్తం అంత మేడా అన్ని రావాలంటే మరి ఇవి ఎట్లా నిత్యములు అంటే దానికి ఏం చేసినారు, నిత్యత్వానికి సామాన్యమైన నిత్యత్వం వేరు, ప్రవాహ రూపత నిత్యత్వం అన్నారు. ఇది ఒక కొత్తగా టెక్నికల్ వర్డ్, మనకు అసలు ఎక్కడ వినం మనం. ఎందుకంటే ప్రవాహ రూపత నిత్యత్వం అంటే ఏమిటి, అది నిత్యమే కానీ ప్రవాహ రూపంలో నిత్యమట. ఈ ప్రవాహ రూపంలో నిత్యం అంటే ఆ మాట అర్థం కావాలంటే మనకు ప్రవాహం గురించి ఆలోచించాలి. ప్రవాహం అంటే నీటి ప్రవాహం. గోదావరి ఉందనుకోండి, ఈ గోదావరిలో నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ప్రవహిస్తుంటే మనకు ఏంటి, ఇది ఎన్నడు పుట్టిందో ఎప్పటి నుంచి వస్తుందో గోదావరి ప్రవాహం చేస్తూనే ఉన్నది. కానీ ఇప్పటికి దాని పేరేంటి, గోదావరి. గోదావరిని మొదలు పేరు పెట్టినప్పుడు అప్పుడున్న నీళ్ళు ఇప్పుడున్నాయా, లేవు. ఏ నీళ్ళకైతే గోదావరి పేరు పెట్టి ఆ నీళ్ళే పోయినాయి, ఇప్పుడు దీన్ని గోదావరిని పేరు పెడుతున్నాము. ఆ తర్వాత ఎక్కడికి ఏ ఏరియాలో పారుతున్నదో ఇక్కడి ఎక్కడ దాకా గోదావరి. అంటే ఆనాడైన గోదావరి, ఈనాడైన గోదావరి, దాని రూపం అదే, ఆకారం అదే, అంతా అదే, ఒడ్డుది కొద్దిగా ఎక్కువ ఎట్లా ఉన్నది తప్ప మరి ఏమైందంటే ప్రవాహం. ఆ ప్రవాహం లేకున్నా దాని పేరు అదే ఉన్నది, దాని రూపం అదే ఉన్నది, దాని ఆకారం అదే ఉన్నది, తర్వాత ఆ లక్షణాలు అదే ఉన్నాయి. కనుక ఇది అంటే అందులో ఉండే పదార్థములకు మార్పు వచ్చిన, అంటే దాంట్లో ఉండేటువంటి రూపాలకు మార్పు వచ్చినప్పటికీ కూడా ఆ పేరు అదే ఉంటుంది, నామ రూపములు అదే ఉంటే అలాగా మారకుండా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రవాహతో నిత్యత్వం. ప్రవాహం లేదు అంటే అప్పటి నీరు లేదు, కానీ నీరు మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉన్నది. దాన్ని ఇంకా సూక్ష్మంలోకి వెళ్తే మనం నీరు ఏమంటున్నాం, ఇక్కడ గోదావరి నీళ్లు ఉంటే నీళ్లు ఉంటాయా, నీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక నీళ్లు ప్రవాహం వస్తుంది, ఇక్కడ ఒక బిందువు ఉన్నది, నీటి చుక్క, అది ముందుకు పోయింది, ఇంకో నీటి చుక్క వచ్చింది, అది ముందుకు పోయింది, ఇంకో నీటి వస్తే మనకి మాత్రం ఇక్కడ చుక్క ఉన్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ నీళ్లు ఉన్నాయంటే ఆ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఈ నీళ్ళు పోలే అవుతున్నాయి, అది పోతుంది వచ్చేస్తుంది, కానీ మనకేం కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం నీళ్ళు ఉన్నాయి. కానీ ఆ నీళ్ళు ఇవి కావాలి, మనకి జ్ఞానం దాకా అంత వెంటనే వెళ్దాం. కనుక నీరు ఉండడం నిత్యత్వం, ఆ రూపంలోనే ఉందా అనేది అది. కనుక ఇలాగా ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయలంతా కూడా ఈ రకంగా నిత్యం. అందువల్లే ధాతాయథా పూర్వకల్పయదు అని ఉపనిషత్తు చెబుతుంది కదా. బ్రహ్మదేవుడు మొత్తం వేదంలో ఉన్నట్టే కనిపిస్తున్నాడు. అంటే ఆయన సృష్టి చేసేటప్పటికేంటి ఈ మనిషి, ఉదాహరణకి మనం మనుషులు అంటే మనుషులు మారచ్చు, కానీ ఏ రూపం ఉంటే మనిషి అనేది అది అక్కడ ఉంటుంది. మానవుడు అనగానే ఈ రూపం ఇంకా స్థాయి లక్షణం. అందులో ఈ ఇప్పుడున్న మనిషి వేరు కావచ్చు, ఆ తర్వాత ఉన్న మనిషి వేరు కావచ్చు. మనిషి అనే రూపం, మనిషి అనే పేరు అది మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇది పోస్ట్ పర్మనెంట్. ఇది దాంట్లో ఉండేటువంటి పొజిషన్స్ ఇండివిజువల్స్ మారుతారు. టీచర్ అంటే టీచర్ పోస్టే, అక్కడ వచ్చిన వాళ్ళ టీచరే, ఆ టీచర్ కాకపోవచ్చు. కనుక పోస్ట్ టీచర్ అది నిత్యత్వం. అయితే అది అందులో ఎందుకు నిత్యత్వం ఉంటుందంటే అది అసలే మారకుండా ఉండకుండా అందులోకి మనుషులు మాత్రమే ప్రవాహత నిత్యత్వం. నీరు మారుతున్నప్పటికీ నీరైతే ఉంది, కానీ ఈ బిందువు కాదు ఆ బిందువు అని ఎట్లా అవుతున్నాను, ఈ రూపం కాదు ఆ రూపం ఎట్లా ఉంటుందో ఇది ప్రవాహత నిత్యత్వం అంటాం. అలాగా అసలు మనిషి మారుడు, పోస్టు మారుడు అంతా అదే అవుతుంది అక్కడ నిత్యత్వం. కనుక ఈ 2 నిత్య పదార్థములు, కనుక అంతా కలిపి నారములు అన్నారు ఇక్కడ. ఇది అందువల్ల నార అర్థమైంది. ఇలాంటి నార మనకి అంటే ఈ తప్పటికీ మనకి రేటి
ఇలాగా లోకంలో ఉండే వస్తువులు ఇట్లా ఇట్లా ఎక్కడ ఐడియా వస్తుందండి మనకి? పాపం అదేంటి పిల్లలోకాచార్యుల వారు ఎంత కృప అంటే వారికి రాష్ట్రాన్ని వారికి గుర్తుకొచ్చిందన్నమాట. ఏంటి? లోకంలో ఉండే వస్తువులన్నీ మరొకటి ఉండే నిత్య ప్రవాదాలు ఆ వస్తువులను కూడా నారవులు అంటే ఏంటి? మళ్ళీ మనకెందుకు బాధ పెట్టాలి? ఏమిటి అనేది మళ్ళీ మెదడుకు ఎందుకు పెట్టాలి? ఆ పిల్లలు బాధపడతారని లిస్ట్ ఇచ్చేశారు. ఇదిగో ఇవన్నీ నారవులు, నాయన గుర్తుంచుకోండి, వీటిలో ఉన్నాడు పరమాత్మ అని చెబుతూ ఇక్కడ సృష్టిలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి పడేసినారు. ఆ లిస్ట్ కూడా మరీ పెద్దగా ఉంటే చదువులకు భయమవుతుందని వాటిని ఒక స్పష్టంగా చేస్తూ ఇక్కడ ఉన్నారంటే చాలా అద్భుతమైన విషయాలు ఏమిటి. అందువల్ల నారాయణం ఎన్నదు నారంగలకు అయనం ఎంద్రపడి ఇప్పటిదాకా వాళ్ళు వచ్చిన నారములకు అయనం ఆ నారములకు ఆధారమైన ఉన్నవాడు అని అర్థమైంది. ఇప్పుడు నారాయణ నారములంటే ఏమిటి అని చెబుతూ నారంగల్ ఆవనాకి ఏవనా అని అర్థం. ఏవి అనగా నారంగల్ ఆవన నిత్య వస్తు కవిడయ తిరణ్ ఒక మాట చెప్పారు. నారములు అంటే నిత్య వస్తువులన్నిటి యొక్క గ్రూప్ కి నారములు అని పేరు. అంటప్పటికీ నిత్య వస్తువులు అనేటప్పటికీ మనకి డౌట్ వచ్చింది. మళ్ళా నిత్య అంటప్పటికీ తిరణ్ అంటే అవి యావన మళ్ళీ అవి ఏమిటంటే జ్ఞాన ఆనంద అమలత్వ ఆదిగలు. ఇక్కడ జ్ఞానము ఆనందము అమల పరమాత్మకు ఉండేటువంటి ఏంటి బేస్గా ఉండేటువంటి లక్షణాలు చెప్పామే. ఆది కలం ఆది అంటే ఇంకా కొన్ని ఆనందం జ్ఞానము ఆనందమే ఇవే కాకుండా ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి స్వామికి, అవన్నీ అన్నమాట. అలాగే జ్ఞాన శక్తి ఆదికళం అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే పరమాత్మకు ఉండేటువంటి స్వరూపంలో ఆ భగవంతునికి ఎన్నో రకాల గుణాలంటే జ్ఞాన ఆనందం అనేది అతని యొక్క అతని యొక్క తత్వం. అతనికి గుణాలు ఏమిటంటే ఆ తత్వానికి ఇప్పుడు ఉదాహరణకి దీపం అన్నది వెలుగుతున్న తత్వం ఉందండి, కానీ వెలుగు అనే దాని గుణం అని ఎట్లా వస్తుందో ఇక్కడ జ్ఞానస్వరూపమైన పరమాత్మ సర్వజ్ఞుడైన అతనికి ఆత్మకుండే గుణాలు ఏమిటంటే జ్ఞాన శక్తి ఆదిగడం అన్నాడు. శక్తి ఆదిగడం అంటే ఆది అంటే మొదలది. అంటే పరమాత్మకి ఆత్మకి ఎన్నో గుణాలు ఉంటాయి. ఆ పరమాత్మ స్వరూపాలు ఎన్ని గుణాలున్నా వాటన్నింటి లెక్క పెట్టకుండా ఓ 2 పేర్లు చెప్పాడు. అసలు వాటిని అన్ని గుణములు కలిపి మన విష్ణు పురాణంలో మనకి ఏం చేసినారంటే 6 గుణాలని లెక్క పెట్టారు. అన్నిటికీ 6 ముఖ్యం, ఇందులోంచి మిగతా గుణములన్నీ వస్తాయి అని చెబుతూ దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ జ్ఞాన ఆనంద సకల గుణం ఇక్కడ జ్ఞాన శక్తి సరే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడేంటే జ్ఞాన శక్తి బల వీర్య తేజస్సు ఇలాంటివి 6 ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ 6 గుణములు ఏవైతే ఉన్నాయో ఇవే అనేది షాడ్గుణ్యములు అంటాం. షాడ్గుణ్యములు అంటే ఆ గుణములకే భగ అని పేరు. అవి కలవాడు కనుక భగవాన్ అని చెప్పి జ్ఞానం అంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి, బలం అంటే ఏమిటి, వీర్యం అంటే ఏమిటి, తేజస్సు అంటే ఏమిటి, ఇంకే ఇలాంటి చెబుతూ వాటిని వివరిస్తారనమాట. ఈ 6 గుణాలకు ఈ ఆత్మకు గుణములు కనుక జ్ఞాన శక్తాదికలు ఇవి నారములనే పేరు అని చెబుతూ ఆ తర్వాత వాత్సల్య సౌశీల్య ఆదిహళు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఆత్మకు ఉండేటువంటి లక్షణాల్లో సాధారణంగా స్వరూపానికి ఉండేటువంటి గుణములే కాకుండా దానికి ఉండేటువంటి వేరే గుణాలు ఏమిటి ఉన్నాయి వాటి చెప్తూ వాత్సల్యం సౌలభ్యం, స్వామికి వాత్సల్యం సౌలభ్యం స్వామిత్వం, ఆ తర్వాత ఇక ఎన్నో రకాల సౌశీల్యం అనే గుణాలు ఉన్నాయి. అంటే ఏమిటో మనం చెప్తారు తర్వాత. ఇప్పుడు మనం దాన్ని వివరించడం లేదు, మనకంటే ఈ వాత్సల్యం ఏంటి సౌశీల్యం ఏంటి అనుకుంటున్నాం మనం. జస్ట్ మనకు లిస్ట్ ఇచ్చాడు, ఆ తర్వాత డీటెయిల్స్ తర్వాత ఇస్తాడు. ఇలాగ శరీరానికి ఉండేటువంటి లక్షణాలు ఇచ్చి తర్వాత తిరుమేనియం అంటే వారి యొక్క దివ్యమంగళ విగ్రహం కూడా నారమే. అంటే ఇంతకు ముందు చెప్పినవన్నీ ఆత్మకు సంబంధించినవి అర్థం. ఇక్కడ శరీరం గురించి చెప్పలేదు. ఆ లోపల ఇవన్నీ వాత్సల్య సౌకర్యం అని చెప్పారు, లోపల ఉన్న ఆత్మస్వరూపం. ఆ తర్వాత శరీరం. ఆ శరీరంకి వచ్చేటప్పటికి దానికి కొన్ని గుణములు ఉంటాయి. ఏమిటి? కాంతి సౌకుమార్యాదిహళం. మన బాడీకి ఉండేటువంటి శరీరానికి ఉండే లక్షణాలు ఉన్నాయి. బాగా తేజస్సు ఉండడం, మెత్తగా ఉండడం, దొడ్డుగా ఉండడం, రఫ్గా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయే. ఇవన్నీ బాడీకి సంబంధించినటువంటి లక్షణాలు కనుక కాంతి సౌకుమార్యాది మొదలుకున్నటువంటి ఆది ఇంకా ఎన్నో లక్షణాలు బాడీకి ఉన్నాయి. ఇవి నారములే అని చెప్పి దివ్య భూషణంగలం. ఇక తర్వాత మనకు నగలు ఎట్లాగో వారికి కూడా నగలు ఉన్నాయి కనుక అలంకార శంఖం చక్రం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నారములే.
దివ్య ఆయుధంగళం. ఆయుధం అంట అక్కడ శంఖ చక్రాలు ఏవైతే ఉన్నాయో స్వామికి అవి ఆయుధాల్లాగా పనిచేస్తాయి, ఆభరణాల్లాగా పనిచేస్తాయట. వారు ఎప్పుడు ఇట్లా పెట్టుకొని కూర్చుంటే అవి ఎంత బాగా శంఖం చక్రం లేకపోతే దేవుడే అనిపించదు మనకు. వెంకటేశ్వర స్వామిని తప్పకుండా శంఖ చక్రం ఉండాలి. శంఖ చక్రమే కాదు వారికి వచ్చేసరికి కాకుండా పెట్టే నామం కూడా ఎట్లా ఉండాలో. ఇంత చేసి ఇంత పాదం పెట్టామనుకో ఇది వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నారు. మంచిగా ఇట్లా వచ్చి ఇట్లా చేస్తేనే వెంకటేశ్వర స్వామి. ఏ దేవుడికైనా ఇట్లా పెట్టి నువ్వు నరసింహస్వామికి పాదాలు పెట్టేవారంటే కానీ ఆ వెంకటేశ్వర స్వామికి ఇట్లా పెట్టి ఇట్లా మనలాగా పెట్టి పాదం పెట్టేవారుకో ఇది వెంకటేశ్వర స్వామి కాదు. ఎందుకంటే దానికి స్వరూపం వస్తుంది. అందువల్ల అలాగా పెరియ పిరాట్య అది కూడా నారములే వారి ఆయుధములు. అవి పెరియ పిరాట్యాతుడ సమానం నాట్యార్హడు శ్రీ భూ నీలా దేవుడు మిగతా వాళ్ళంతా కూడా ఉండే నారములు. అలాగే నిత్య సూర్యహడు ఛత్ర చావరాదిహడు ఛత్రం చావరం కాకుండా తిరువాసలు కాక్కుం మొదలిహడు వాళ్లే కాదట అక్కడున్న పరిపాలన వారికి దళాలందరూ వైకుంఠం మరి జయ విజయులు ఇంకా వీళ్ళంతా దళాల దగ్గర వాళ్ళు వచ్చేసి ఉంటారు కదా వారికి కావాలన్నారు వారు కూడా నారములు. అంటే వీళ్ళందరిలో ఉన్నారు పరమాత్మ అని అర్థం. అలాగే ముక్తరం పరమాకాశమం ముక్తాత్మలు అక్కడి నుంచి ఆ స్వామి దగ్గర మొదలుపెట్టి ఆయన ముందు జాగరాగా తీసుకొచ్చినారు. పరమాకాశం అంటే పరమపదం. ఇవన్నీ కూడా ఇవేంటంటే ఇవన్నీ నారములే. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి ప్రకృతియం ఇక్కడికి వచ్చారు చూడండి. అంటే ఏంటి అక్కడ లిస్టు ముందు ఎందుకు ఇచ్చారు? నిత్యములు. అది వాస్తవ ఆటోమేటిక్గా నిత్యములు. ఆ నిత్యములప్పుడు ఆ స్వామి భూమి ఉన్న చోట ఉండే ఆ స్వామి ఉండేటువంటి వైకుంఠం, ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆ ద్వారపాలకులు, ఆ ద్వారపాలకులు మనం ఇట్లా ఉంటామైతే ఆ ద్వారపాలకులు ద్వారపాలకుల నుంచి అటువంటిప్పటికీ అక్కడ ఉండేటువంటి ముక్తాత్మలు నిత్యాత్మలు, ఆ తర్వాత మన స్వామి యొక్క పీఠం, స్వామి యొక్క ఇది, ఆ పక్కన ఉండేటువంటి అమ్మవార్లు, ఆ తర్వాత స్వామి యొక్క పాదాలు, స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం, ఆ విగ్రహం లోపల ఉండే ఆభరణాలు, చక్రాలు, ఆ స్వామి లోపల ఉండే అంతరాత్మ, స్వామి యొక్క పరమాత్మ అక్కడికి ఇక్కడిదా ఇక్కడికి అక్కడికి పోయినా మొత్తం మీద వీటికి ఏంటంటే ఇవన్నీ నారములని పేరు. ఈ నారములంటే నారమనగా మనకేం గుర్తు రావాలి? మార్పు లేనివి అని అర్థం అన్నమాట. కనుక మార్పు లేనటువంటి అసలు నశించినటువంటి పదార్థాలతో తయారైనవి అని చెబుతూ ఇవి ఒక లిస్ట్ ఇచ్చి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నిత్యములు. ఇక ఆ తర్వాత ఈ ప్రకృతియం ఇక్కడికి వచ్చింది. అది మన పంచభూతాలతో తయారైన ప్రకృతి ఈ లీలావిభూతి ఉండే సృష్టి దీనికి ప్రకృతియం బద్ధాత్మకం. ప్రకృతి వేరు ఆత్మలు వేరు కనుక ఈ ప్రకృతితో శరీరము అండ్ల వేసినవన్నీ ఆత్మలు. ఆ తర్వాత కాలము మనకుంటే కాలం లేని కాలం కూడా ఒక ప్రకృతిలో భాగం. మహదాది వికారంగా ప్రకృతి నుంచి అది ఉబ్బి మహత్ అవుతుంది, మహత్ నుంచి ఇంకే అహంకారం అవుతుంది, ఇలాగ సృష్టి అవుతుంది. అవన్నీ కూడా వికారములు అంటే ప్రకృతి మారిన రూపాలు వికారములు కనుక ఇవన్నీ కూడా. ఆ తర్వాత అండంగలు అది ముందు అండంలాగా మారింది కదా. బ్రహ్మాండం అంటావేది బ్రహ్మాండం అంటే బ్రహ్మకు అండం ఇది ఇళ్ళకి పుట్టినాడు బ్రహ్మ కనుక బ్రహ్మాండం అని పేరు. అలాగే అండత్తుకు ఉల్పట్ట దేవాది పదార్థంగలు ఆ లోపల ఉన్న దేవతలు మనుషులు రాక్షసులు ఇవంతా ఏమేమి పదార్థాలు ఇవన్నీ నారములే. అలాగే ఇవన్నీ కలిపితే పదార్థంగలు ఇవన్నీ కలిపి వీటికి నారములు అని పేరు. ఇక ఇప్పుడు ఇవన్నిటికి ఎట్లా పేరు అనేది ఇక శాస్త్రం మనకు అక్కర్లేదు, చాలా దూరం పైన ఒక కనుక ఇవి మారకుండా ఉండేటువంటి స్వామికి సృష్టిలో ఉండేటువంటి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే సకల వస్తువులు కూడా ఇక ఏం తీసుకున్నా నారములనే పేరు అన్నాడు. ఆ తర్వాత అయనం ఎన్నుబడి ఇక అయనం అన్నాడే అయనం ఎన్నదు ఇవత్తుకు ఆశ్రయము ఎన్నుబడి. అయనం అంటే నారములకు అయనం అంటే ఆశ్రయము. ఆశ్రయం అంటే సపోర్ట్ స్థానం. ఆశ్రయం అంటే ఏంటి? స్థానం. నాకు ఆశ్రయం ఎక్కడ అయినా ఒక ఆశ్రయం ఉంటే బాగుంటుంటే ఎవడన్నా ఒక సపోర్ట్ ఇస్తామంటే ఉండడానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుందన్నమాట. ఆశ్రయం అంటే స్థానం, ఉనికికి పనికొచ్చేది ఆధారమైనటువంటి దానికి ఆశ్రయం. వీటన్నిటికీ కూడా ఆశ్రయమట. అంటే ఏంటి? ఇవన్నీ ఎక్కడ ఉండాలో అది అయనం, అది లేకపోతే ఉండవు కనుక నారాయణ. ఇప్పుడు ఏమర్థమైపోయింది అంటే వీటన్నిటికీ కూడా అసలు ఆశ్రయం అంటే ఆధారం, సపోర్ట్ అనమాట. ఆయన లేకపోతే ఇవన్నీ మనంతా దాంట్లోనే ఉంటాం కనుక ఇక్కడ ఏమైపోయింది ఈ ఆధారం అనేటువంటిది చెప్పేటప్పుడు నారాయణం. ఈ అయనం అనే మాటకి 2 రకాలు చేస్తారు. దాంట్లో అయనం అంటే మరి ఆధారం ఉన్నప్పుడు ఎట్లా ఆధారం? మనకు సపోర్ట్ ఉండాలంటే ఏంటి? మన సపోర్ట్ ఉండాలంటే అది లోపల ఉండి సాధారణంగా బయట ఉండే ఒక వస్తువు ఉండాలంటే దాని లోపల ఉంటే సపోర్ట్. సపోర్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే మీద చెత్తాగాలంటే కింద నుంచి సపోర్ట్ అనేది లోపల ఉంటుందా? మీద స్తంభం పెట్టి కింద చెత్త పెట్టాక ఆడతారు. అట్లా కాదు కనుక ఆయన లోపల ఉంటాడు. ఆయన
అయనం అంటే. అట్లాగే మరి దాన్ని పడిపోకుండా పట్టుకోవడం ఉంటుంది, అది అయనమే. కనుక నారాయణ అంటే అంతర్బహిష్య సర్వము కూడా ఆధారముగా ఉన్నవాడు అని అన్నమాట. ఇక్కడ నారాయణ అనే శబ్దానికి ఒట్టి వర్డ్ మీనింగ్ చెప్పాడు. నారము, రా అంటే నశించేది, నా కాదు, నర నశించేది కాదు, అలాంటి వాటితో తయారైన వస్తువు నారము. అలాంటిది ఒకటి కాదు, అదొక పెద్ద గ్రూపు. ఆ ఏం గ్రూప్ అది ఇక్కడ చగలగలిస్తాడు. అక్కడి నుంచి పరమాత్మ దగ్గరికి మొదలుకొని మన దాకా ఈ లోకంలో ఉండే వస్తువులన్నీ కూడగట్టి నారము అంటాము. ఈ నారములన్నింటికి కూడా ఆయన సపోర్ట్, స్థానము, ఆశ్రయము అంటే అర్థం ఏంటి? ఇవన్నీ దేని మీద ఆధారపడ్డవి? ఆయన మీద ఆధారపడ్డ అర్థమేమైపోయింది ఇప్పుడు అక్కడ? దేనికి ఆధారపడడం? మన సృష్టికి ఆధారం, మన ఈ వస్తువు పుట్టడానికి ఆధారమైంది, కాపాడడానికి ఆధారమైంది, వస్తువులు ఇవ్వడానికి ఆధారమైంది, సర్వము ఆధారమైనప్పుడు ఈ అందరికన్నా ఆయన శేషి. ఇక్కడ చెప్పాడు. మరి ఆ అకారంలో చెప్పాడే అంటే ఏమిటి? ఇవన్నీ వాడికి సంబంధించిన వస్తువులు కనుక వాడు యజమాని, ఓనర్. ఆ ఓనర్కి ఇవన్నీ సంబంధించిన వస్తువులు కనుక వీటన్నిటికీ అతనే ఓనర్. మూల కారణమే కాదు, అతనే ఓనర్, అతనే సపోర్ట్. అతను లేకపోతే వాడు ఉండడు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ జ్ఞానం రావాల్సిందే కదా. అప్పుడు నేను అనే భావన ఎక్కడుంది? నేను అంటే వాడుంటే నేను, లేకపోతే లేదు. ఈ భావన ముందు చెప్పడం కోసం నారాయణ అనేటప్పటికీ సృష్టి స్థితి మూలకయతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి ప్రజంతి విషంతి రక్షిస్తాడు కూర్చున్నాడు అన్నవే. సృష్టి స్థితి లయవలకు మూలాధారమైనవాడు అనేది నారాయణ అనే మాటలు వచ్చేసింది ఇక్కడ. ఈ వాటన్నిటికీ కూడా ఈ ఒక్కటి కాదనమాట. రక్షకుడు ఆయననే, ఎందుకంటే తనని కాపాడేవాడని. ఇలాగా సృష్టి మూల కారణము, రక్షకుడు, సర్వవ్యాపకుడు, అన్నింటిలో ఉన్నవాడంటప్పటికీ సర్వవ్యాపకుడు అయిన పరమాత్మ అంటూ ఆ పరమాత్మని నారాయణ అనే మాట చెప్పి ఇక ఇదావదు ఇవత్తు కాశ్రేమెన్ను తత్పురుష చెల్లుగయాలే అందరికీ ఇవై తన్నయాసరవడయన్ను బహుప్రియై చెల్లు ఎన్నువై. ఇక్కడ 8 o'clock క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైపోతుంది అనేది కూడా భారతీయ అది పక్కన పెట్టుకొని ఇందులో వాడాలి. చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి ఇక మనకి. అది ఇవాళ పూర్తి తరఫున అయ్యేది కాదు. ఇక్కడ ఏంటంటే అయినప్పుడు నారా అజన అనే పదాలు ఉన్నప్పుడు ఇవి జాయింట్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైపోయింది? నారావులు అంటే ఇవి, అజనం అంటే సపోర్ట్, ఆశ్రయం ఉన్నవాడు అని తెలిసిపోయింది. ఇక్కడ ఆ సపోర్ట్ అయిన వాడు అనేటప్పటికి ఎన్ని రకాల ఎట్లా సపోర్ట్ ఉంటుంది అంటప్పటికీ ఈ 2 శబ్దాలు కలిస్తే సమాసం అంటాం. బట్టి అంటే జాయింట్, బట్టి కాంపౌండ్ వర్డ్ అంటాం మనం ఇంగ్లీష్లో. 2 పదాలు. ఇప్పుడు వెల్కమ్ ఉందనుకోండి, వెల్కమ్ అనేది ఒక కాంపౌండ్ వర్డ్. వెల్ అంటే మంచిగా, కమ్ అంటే చాలా సంతోషం, సుస్వాగతం. దానికి ఆగతం, సుస్వాగతం, బాగా రమ్మన్నట్టుగానే ఇది కాంపౌండ్ వర్డ్. 2 వెల్ అంటే అర్థమైంది, కమ్ అంటే అర్థమైంది, 2 కలిసినాక ఇంకేం అర్థమైంది, ఇది సమాసం. అలాగే ఇక్కడ కూడా నారవం అంటే అర్థం చెప్పినాం, అజనం అంటే చెప్పినాం. ఈ 2 కలిసి ఏమర్థమవుతున్నది అంటప్పుడు ఆ 2 కలిపినప్పుడు మనకు 2 రకాల అర్థాలు వస్తాయి తట్టు విడదీస్తే అని. ఒకటి దాన్ని ఈ సమాసముల్లో తత్పురుష సమాసం అని ఒకటి ఉంటుంది, బహువ్రీహి సమాసం అని ఒకటి ఉంటుంది. ఏ తెలుగు మనకు తెలుసు అనుకోండి. అంటే ఏమిటి తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే మనకేదో తెలుగు క్లాసులోనూ ఇంకే క్లాసులో తత్పురుష సమాసం ఇది ఇచ్చి రామమానవరాముడి యొక్క మానవరాముడి భావన చెప్పేసింది, అయిపోయింది. బహువ్రీహి అంటే ఏదో కలవాడు, కల పెట్టుకో, బహువ్రీహి గుర్తుపట్టుకో అర్థమైంది. అసలు ఏంటి బహువ్రీహి, ఎందుకు పేరు దీనికి తత్పురుషాన్ని ఎందుకు పేరు అని కూడా అది అర్థమైతేనే ఇక్కడ ఈ వేదాంతం అవుతుంది. అక్కడ ఏంటి ఆ 2 కలిసినప్పుడు ఏంటి? తత్పురుష అంటే అర్థం ఏంటంటే దానికి సంబంధించిన పురుషుడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ సాధారణంగా ఒక సమాసం అంటే 2 కలిపింది సమాసం అవుతుంది. బొట్టిగా కలిపితే సంధి. ఒక ట్రైన్లో కంపార్ట్మెంట్స్కి ఒకదానికి కొలికి వేస్తే అదేమైందంటే అది సంధి. ఎందుకంటే అవి ఈ డబ్బా వేరు, ఆ డబ్బా వేరు, దీంతో దానికి సంబంధం లేదు, జస్ట్ జాయింట్, అది సంధి. సమాసం అంటే మొత్తం పాలలో నీళ్ళలో పాలు కలిసినట్టుగా అది వస్తువు కలుస్తుంది, దాని అర్థము మారుతుంది అనమాట. ఇలా కల్పించేదే సమాసం. భిన్నమైనటువంటి పదాలే భిన్న అర్థములు గల వాటిని ఒక కొత్త శబ్దంగా, కొత్త అర్థంగా చేస్తే దాని సమాసం అంటాం. అలా కలపడం అనేది మిక్సప్ చేయడం అనమాట. ఇక్కడేమైపోయింది? నారాయణంటే ఒక అర్థమైంది, అజనమంటే ఒక అర్థమైంది, నారాయణము అనేటప్పటికీ మరొక అర్థం వచ్చింది. ఏమిటి అన్నప్పటికీ ఇక్కడ నారములకు అయనం అని చెప్పి ఇది తత్పురుష అంటాం. తత్పురుషలో ఏంటి దుమ్ములు వ్యక్తి ప్రత్యాలు ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష అంటే అర్థం ఏంటి? ఇక్కడ
ఉత్తర పద ప్రధానం తత్పురుష. రెండు పదాలుంటే మొదటి పదం ఏదైతే ఉంటుందో ఆ పదవునికి రెండవ పదవి ఏదైతే మీనింగ్ వస్తుందో అసలు శబ్దానికి ఆ మీనింగ్ ప్రధానంగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏ పండితులు పాట చెప్తారు అనుకోకండి, చెప్పకపోతే కదా ఇంటితో పండితులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర సమాసాలు చెప్పుడు కాకండి. కానీ బేస్ వెళ్ళాలి, వెళ్ళకపోతే కుదరదు. ఆ మీనింగ్ అసలు ఏంటి ఎందుకు వరకు అంటే ఇక్కడ తత్పురుష అనేటప్పటికీ అక్కడేంటి రెండు పదాలు ఉంటే దీంట్లో రామబాణం ఉందనుకోండి. రాముడు రామానికి రాముడు అంటాం, బాణం అంటే బాణం అంటాం. రాముడు అంటే బలరాముడు కావచ్చు, రాముడు అంటే ఏదో దశరథ రాముడు కావచ్చు, రాముడు అంటే తోట రాముడు కావచ్చు, ఏ రాముడు అన్నా కావచ్చు. ఈ బాణం అనేటప్పుడు బాణం అంటే ఏ బాణం అన్నా కావచ్చు కదండి. వీడి బాణం వాడి బాణం అర్జునుడి బాణం వీడి బాణం కావచ్చు. కనుక బాణం అంటే ఒక వస్తువు పేరు, ఇలా పొడుగా ఉండేది. రాముడు అంటే ఒక వ్యక్తి పేరు. కానీ రామ బాణం రెండు కలిసిన తర్వాత అది థర్డ్ థింగ్, అంటే మూడో వస్తువు పేరు వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఏమైందంటే రాముడు కాదు, ఇది బాణం కాదు, కానీ రాముడి బాణం అంటప్పుడు ఆ బాణమే ప్రధానం. ఇదేవారు దేశం దీనికి ఓనర్ రాముడు అనేటప్పటికీ ఆ రామ బాణం అనేది మూడో వస్తువు. ఒట్టి బాణం వేరు, రాముడు వేరు, రామ బాణం వేరు. కనుక ఇక్కడ ఈ అయినప్పుడు ఏమైంది, ఈ రెండింటి కలిపేటప్పుడు సమాసం అయితే ఈ రెండింటిలో ఆ వస్తువు దేని గురించి చెప్తుంది? రాముడి గురించి చెప్తుందా, బాణం గురించి చెప్తుందా? అంటే రామబాణం అనే మాటలో రాముడి గురించి కాదు, బాణం గురించి చెప్తుంది. ఇది బాణమే, ఆ వస్తువు బాణమే, కానీ ఎవడో దానికి కూడా కలిసి చెప్పింది కనుక ఇది రామ బాణం. దాంట్లో రెండవ ఉత్తర పద ప్రధానం కనుక దాని యాక్చువల్గా చేరే మీనింగ్ అయితే ఉందో దాన్ని ఉత్తర పద ప్రధానము అంటాము ఇక్కడ. ఇది తత్పురుషం. ఆ మాటలోనే తత్పురుషుడు, ఆడికి మధ్య పురుషుడు అన్నమాట. ఇక్కడ ఈ రెండవ మాటకే ప్రాధాన్యం వస్తుంది. ఇది అయితే ఆ తత్పురుషులు ఏంటంటే ఈ మనం ఏ వస్తువుని గురించి చెప్తున్నామో ఆ దేని చెప్తున్నా ఆ వస్తువులకి, అంటే రెండవ శబ్దం చెప్పేటువంటి వస్తువులకి మొదట ఉన్న దానికి ఉండే రిలేషన్ పట్టి దానికి పేరు. ఈ బాణం ఉంది, ఇది ఎవడి కొరకు అంటే చెప్తుంది, ఆ ముందు ఉంటుంది ఫలానా వాడి కొరకు అని. లేదా ఈ తర్వాత ఇది ఎవరిది అంటే ఫలానా వస్తుంది, ఎక్కడుంది ఫలానా వస్తుంది. దీన్ని బట్టి తత్పురుష తేడా వస్తుందన్నమాట. కనుక ఇప్పుడు అట్లా ఇక్కడి నుంచంటే ఈ షష్ఠి తత్పురుష అనేది ఏదైతే ఉందో, ఈ షష్ఠి అంటే ఆరవదైతే వాడి యొక్క ఉందే, ఆ యొక్క అనేది ఏం చేస్తుందంటే ఇది దానికి శేషే షష్ఠి. ఆ షష్ఠి అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ వాడికి వీడికి శేషత్వం అని చెప్పామే. అక్కడ ఆ శక్తి ఎప్పటి ఒకడికి ఒకడు లొంగి ఉన్నాడు, ఒకరికి ఒకడు అధీనమై ఉన్నాడు అన్నప్పుడు శక్తి తత్పురుష చెప్తాము. సంబంధ సామాన్య శక్తి అని సంబంధం, సామాన్యమైన సంబంధం ఉన్నప్పుడు దశరథ పుత్రుడు అన్నప్పుడు ఈ పుత్రుడు ఎవరు? దశరథునికి సంబంధించిన వాడు. అట్లయితే వాడు వీడి తండ్రి అని చెప్తావే. ఇలాగా ఒక ఓనర్ సంథింగ్ వస్తువు, ఇది తత్పురుషులు చెప్తాం. ఇంత తెలిసినప్పుడు ఇక ఇప్పుడు నారాయణ అని అనుకోండి, నారములకు నారాయణం అని సంస్కృతంలో కు అనే మాటకి ఇక్కడ సంస్కృతం నామ నిరామాణం నారాయణం అని అర్థం అనమాట. తెలుగులో అయితే నారములకు, ఇంగ్లీష్లో ఏంటంటే ఫార్ అండ్ ఆర్ బిలాంగింగ్ టు నారాస అని అర్థం అనమాట. వాటికి అయన అంటే ఆశ్రయం స్థానం. ఈ పీఠ దేనికి స్థానం? పుస్తకానికి. అంటే దీనికి దానికి ఏ సంబంధం ఉంది ఇక్కడ అంటే ఆశ్రయనీయ సంబంధం. అంటే ఏంటి? ఇది సపోర్టు, అది సపోర్ట్ ఇచ్చేది. కనుక నారాయణ అంటే నారములకు అయనము అంటే ఈ మొత్తం నారములకే చెప్పినారు. వీటన్నిటికీ కూడా వాడే ఆధారము అన్నప్పుడు ఇప్పుడు మీకు ఏం తెలిసింది? మనం అంతా వాడి మీద ఆధారపడి ఉందాం. వాడు మనకి హెడ్, వాడు మనకి యజమాని, వాడు మనకు పతి. మన పతి విశ్వస్య ఆత్మేశ్వరగం శివమన్నారే సకల లోకాలకు పతి. ఆయన మన ఆత్మకు కూడా ఈశ్వరుడు నియమించేవాడు ఆయన్ని. ఎందుకంటే అందరం వాడి సంబంధి కుటుంబం మాది ఆయన. అప్పుడు ఏమైపోయింది? నారదులకు ఆయన మనవాడు ఉన్నప్పుడు ఆయన యజమాని, ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన వస్తువులు. అతను స్వామి, ఇది సొత్తు. అతను తండ్రి, ఇది కొడుకు. అతను రక్షిస్తున్నాడు కనుక ఆ రక్షించేవాడు, రక్షింపబడేవాడు. ఇక్కడ ఇక నారాయణ అనేటువంటి మాటలో ఈ లోకములో ఉండే వస్తువులకి మనకి పరమాత్మకి ఉండే సంబంధం ఏమిటో చెప్తుంది. నరవిధ సంబంధం అని 9 రకాల రిలేషన్ అంట. ఎందుకు రిలేషన్? కన్న వాళ్ళని ఏమంటాం? తల్లి కంటుంది కనుక ఆమె మాత. ఇక్కడ పరమాత్మను సృష్టించాడు కనుక అతను మాత.
అతను తండ్రి రక్షిస్తాడు కనుక ఏది అవసరం ఉంటే అది ఇస్తాడు కనుక అతను తండ్రి, కనుక పరమాత్మను రక్షిస్తున్నాడు కనుక అతడు పిత. అలాగా మనకి ఏదో సహకరించి ఎప్పుడంటే అప్పుడు చేస్తాడు కనుక అతడు భ్రాత అని చెప్పి త్వమేవ మాతాచ పితా త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ అని జ్ఞానాన్ని ఇస్తుంది వాళ్ళే కదా. తెలివి ఆలోచనలు ఎవరికైనా వస్తున్నాయి లోపలికి మత్త జ్ఞానం అపోహ నుంచి భగవద్గీతలో ఎత్తాడు, అర్జున నీకు జ్ఞానం ఊహాంత నావలే వస్తుంది, వాడు ఇవ్వకపోతే ఇక్కడ థాట్ రాని రాదు. నేను మర్చిపోయినా నాకేమో గుర్తుకొస్తలేదంటాం. ఎప్పుడు వస్తుందంటే వాడు ఇచ్చే వస్తే లేకపోతే వాడు స్విచ్ ఆఫ్ చేసేది ఎక్కడికి వస్తుందో లైటు. కనుక అలాంటి స్థితిలో ఉన్నది. ఇది ఈ నారాయణాది మాటలో ఇన్ని అర్థాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కనుక అది నారాయణ అనే శబ్దము ఏ వస్తువునికి ఏమిటో పరమాత్మ ఎట్లా ఉన్నాడు అది ఎక్కడ చెప్పినాడు, అది మళ్ళీ ఇంకో చోట చెప్పినాడు. సర్వమునకు గొప్ప అంతర్ తృష్ట్వా తదరు ప్రవిశతు తదరు ప్రవిశ్య సత్యత్యచ్చ దాంట్లో చేరి దాన్నే సపోర్ట్గా ఉండి అట్లా ఉన్నాడు అనే మాట నారాయణ దాంట్లో వస్తున్నది అని అంటూ ఈ నారాయణ దానికి ఒక మీనింగ్ చెప్పి తత్పురుష సమాసం అంటాం. ఈ తత్పురుష సమాసం చెప్పడంలో ఏమిటి ప్రత్యేకత అంటే ఇక్కడ వివరిస్తారు తర్వాత. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, నారాయణ అన్నాక రెండు మాటలు ఉన్నాయి. నారాయణ, నారం అంటే ఏమిటి, అయనం అంటే ఏమిటి తెలిసి ఈ రెండు కలిపినప్పుడు ఈ సమాసం రెండు రకాలు చేయొచ్చు. ఒకటి దాన్ని తత్పురుష సమాసంగా ఇది అయిపోయింది, దీనికే నారాయణ అంటే ఈ తత్పురుష సమాసం వల్ల ఏ అర్థం చేరుతుంది అంటే ఆయన మనకి యజమాని, ఆయనకి అంతా ఇక ముందు వస్తుంది, మనం వివరించుకుంటాం. ఇక రెండవ అర్థము దీనికే మాట మరొక అర్థం వస్తుంది, బహువ్రీహి సమాసం అని. బహువ్రీహి అంటే ఏమిటి, ఇది అంటే అన్య పదార్థ ప్రధానం అంటాం. అన్య పదార్థం అంటే ఈ రెండు పదాలు ఉన్నాయి దీంట్లో, ఇందులో ఈ పదం అర్థం కానీ ఈ పదం అర్థం కానీ రెండు కాక ఇంకేదో వాడి అర్థం ఇందులో వాడికి ప్రధానం, వీడికి కాదు. అంటే ఈ రెండు కూడా వాడికి అటాచ్ అయి ఉందన్నమాట. మనం అంటానే ఇక్కడ నువ్వు కాదు దొరవు, నువ్వు కాదు, మా అందరికీ దొర ఇంకోడు ఉన్నాడు. ఇది బహువ్రీహి. బహువ్రీహి అంటే అర్థం ఏంటి, అందులో రెండు మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తత్పురుషులేమో ఆ రెండు మాటల్లో మొదటి దానికి లేదు, రెండో దానికి ఏమో దానికి పాటు ఉంటుంది. ఆ వస్తువు ఫలాదాన్ని అని చెప్పింది. ఇందులో అట్లా కాదు, దీన్ని మరి ఏ వస్తువు ఈ సమాసం కలపడం వల్ల ఏ అర్థం అయితే వస్తుందో, ఏ పదార్థం యొక్క పేరు అయితే వస్తుందో ఆ పేరు అనేది దీన్ని కాదు దాన్ని కాదు, మరి ఎవరిది ఇంకెవడు, ఇది నా వస్తువు కాదు నీ వస్తువు కాదు ఎవరిదో అన్నట్టుగా ఇది బహువ్రీహి వస్తుంది. దానికి ఆ మాటలోనే ఉంది, బహు అంటే బాగా, వ్రీహి అంటే ధాన్యం. కానీ దాని అర్థం ఏంటి, బాగా ధాన్యములు కలవాడు. ఈ బాగా అనేది వాడు కాదు, బాగా అనేది ఇందులో మీనింగ్ లేదు, ధాన్యము కాదు అది, ఈ రెండు కలవాడు ఇంకో ఉంటాడు ఓనర్. కనుక ఇక్కడ ఏంటంటే బహువ్రీహి, ఎవరికి ఉన్నావో బహువ్రీహి అని అర్థం అక్కడ. అట్లాగా ఇది రెండు పదార్థాలు ఉన్నప్పుడు, ఆ రెండు మాటలు ఉన్నప్పుడు, రెండు మాటల యొక్క అర్థం ఏదైతే ఉందో పదార్థం, ఆ పదార్థం దేనికి దానికి ఇండిపెండెన్స్ లేదు, దేనికి ఆధారపడి లేకుండా ఈ రెండుకి ఓనర్ బహు ఉంటాడు. వాడు పెట్టుబడిదారి కావచ్చు, వాడు లేకపోతే భూస్వామి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల భూమి రైతు దున్నటోడు ఎవడున్నా వీటికన్నిటికీ ఉన్నవాడు ఉంటాడే. అలాగా ఇది బహువ్రీహి అంటాం. కనుక ఇక్కడ ఏమైపోయింది, నారములు మనమంతా, నారములకి అయనం ఆశ్రయము, యహ ఎవడో సహా వాడు. ఈ సంస్కృతంలో యహ ఎవడో సహా వ్యస్త యహ సహా అని ఉంటుందన్నమాట. అంటే ఈ బహువ్రీహి వల్ల దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడే అర్థమైపోయింది ఇక్కడ మనం ఇంతమంది ఉన్నా ఆశ్రయం ఉన్నా వీటికి మూలమైన వాడు ఒకడు ఉన్నాడు అని చెబుతూ ఆ పరమాత్మ తత్వాన్ని బహువ్రీహి సమాసం చెబుతుంది. దీనివల్ల ఏమిటి అనే దానికి మళ్ళీ కొన్ని లక్షణాలు అక్కడ చెబుతారు. ఇక అవన్నీ మనం అప్పుడే చెప్పుకుంటాం కనుక దీన్ని ఇక్కడ వివరించడం లేదు. కనుక నారాయణ అనే శబ్దంలో దాన్ని సమాసంగా చేసి రెండు పదాలుగా విడదీసి వాటిని రెండు రకాల తత్పురుషగా బహువ్రీహిగా రెండు రకాలు చేస్తే తత్పురుష అని చెప్పడం వల్ల కొన్ని సంగతులు, బహువ్రీహి అని చెప్పడం వల్ల మరికొన్ని సంగతులు, మొత్తం నారాయణ అనే మాటకి అంత ఏదైతే మనం ఈ వేదములో చెప్పినటువంటి పరమాత్మ తత్వం మొత్తం ఉందో అదంతా స్పష్టంగా ఆ శబ్దం వల్ల తేలుతుంది. కనుకనే ఇలాగా సృష్టి స్థితి ఎన్ని భగవతత్వాలు ఏవైతే చెప్పుకున్నాం, అంతర్యామిత్వం, ఈశ్వరత్వం, చగుడత్వం, బ్రహ్మత్వం, ఆనందత్వం, రసజ్ఞత్వం అన్ని ఉన్నాయో అవన్నిటికీ నారాయణ అనే మాటలు ఉంది. కనుక మనం నారాయణ అంటే సర్వవ్యాపకుడైన, సర్వకారణమైన, సర్వశక్తివంతుడైన, సర్వరక్షకుడైన, సర్వానికి పతి అయినటువంటి సర్వమైన పరమాత్మ అనంత వస్తుంది. కనుక ఈ నారాయణ అనేది అన్నిటికీ అందువల్లనే మనకి ఎక్కడ చూసినా కానీ మనకి వేదాల్లో చెప్పిన నారాయణ ఏ సర్వం చెప్పి సర్వభూతాంతరాత్మ దివ్య ఏకో నారాయణ
అని అలాగా ఆ నారాయణ సూక్తాల్లో మనం చెప్తాం నారాయణ ఏవ ఆసీత్ నేషాన అని చెప్పేటప్పటికి శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ సర్వం అంటే అన్నిటికీ ఎన్ని అందులోకి వస్తాయి కనుక నారాయణ పేరు చెప్పి అలాగా చివరికి విష్ణు సహస్రనామంలో కూడా ఆయన అన్ని పేర్లు చెప్పి ఆఖరికి అయితే ఆర్తావిషన్నాశిలాచహీతాహ చెప్పి నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాభవంతి అంటే మొత్తం ఎన్ని రకాల నామస్మరణ చేసిన నారాయణలోనే ఇవన్నీ పేరు నారాయణలోనే ఇవన్నీ విప్పితే వెళ్తాయి అంతే కనుక ఈ నారాయణ శబ్దమే నిజంగా పరమాత్మకి అసలు పేరు అందువల్ల మా నారాయణ శబ్దాన్ని చెప్పే మంత్రమే అసలు మంత్రం కనుక ఈ ఒక్కొక్క మాట తోటి ఏర్పడే ఒక్కొక్క గుణంతోటి ఒక్కొక్క నామంతో ఏర్పడేటువంటి మంత్రమైతే ఉందో అది ఒక్కొక్క పనినే మీకు చేస్తుంది కానీ ఇది అన్నిటి గమనించిన మంత్రం కనుక అది ఒక్కసారి టోటల్ అందువల్ల ఆల్ ఇన్ వన్ మనకి ఏది కావాలంటే అది అందులో వస్తుంది కనుక ఈ నారాయణ శబ్దంతో ఏర్పడినటువంటి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం యొక్క మనం దాన్ని సిద్ధి చేసుకుంటే శబ్దశక్తి అనే శబ్దం వల్ల అర్థం వేరు అర్థశక్తి వేరు ఈ శబ్దం వల్ల వచ్చేది అసలు ప్రొడక్షన్ బలం వచ్చే శబ్దమే కానీ దాన్ని రిపీట్ చేయడం వల్ల వస్తుంది కానీ ఆ శక్తి మనకు సాధారణ వస్తువు నుంచే పుడుతుంది కానీ అలా పుట్టినప్పుడు ఏం జరిగింది చూడండి సామాన్యంగా మన ఏంటి 2 జగముఖరాలు బట్టి ఇట్లా బట్టి కొడితే దాంట్లోంచి ఒక వెలుతురు వస్తుంది వెలుతురు వచ్చేది దాంట్లోంచే ఒరిపిడి వల్ల కానీ ఆ వెలుతురు వల్ల మనం ఏమేం పనులు చేసుకుంటామో అవన్నీ దాన్ని ఉపయోగించుకుంటున్నామే అది అర్థం కనుక ఈ అర్థముల వల్ల అప్పుడేమవుతుందంటే ఆ శక్తిని ఉపయోగించుకున్నప్పుడు ఆ అర్థం అంతా బాగా తెలిసి ఇంకా ఆనందం పొందగలుగుతాం కనుక ఇక్కడ నారాయణ అనేటువంటి మంత్రమే మీకు ఏది కావాలనుకుంటే అది ఇక మీరు ఏం కోరుకుంటారో ఏది కావాలనుకున్నా సరే దీనికోసం అక్కడికి దానికోసం ఇక్కడికి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇది మొత్తం కూడా ఒక్కటే పెద్ద ఇప్పుడు అదేంటి ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉన్నదే ఏది పడుతుంది అన్నీ అక్కడ దొరుకుతాము కనుక ఇది సూపర్ మార్కెట్ పేరు నారాయణ అందువల్ల అది అక్షరం చేసుకుంటే సరిపోయింది ఇంకా నీకు అన్నీ వస్తాయి ఇది కాకపోతే అక్కడిక్కడ కూర్చున్నామంటే ఆ విషయం వేరు మన సంగతి వేరు అది చెప్పాలి వేరు కనుక చెప్పడానికి కోసం చెప్పారు కనుక ఈనాటి మన కాలక్షేపంలో తెలుసుకున్న అంశాల్లో పరమాత్మ తత్వం తెలుసుకున్నాం వేదములు మాత్రమే పరమాత్మను మనకి ప్రతిపాదిస్తాయని తెలుసుకున్నాం అలాంటి వేదములు పరమాత్మ తత్వాన్ని గురించి ఏమీ చెబుతున్నాయో వాటి యొక్క స్వరూప రూప గుణముల గురించి కొద్దిగా దాన్ని అర్థం చేసుకుని అవన్నిటికీ గుర్తుగా ఉండేటువంటి శబ్దమే నారాయణాన్ని ఈ నారాయణాన్ని పిలిస్తే అన్నిటిలో ఉంటుందని చెప్పి అది ఎట్లా ఉందో మళ్ళీ ఇక్కడ అప్లై చేయడం కోసం ఆ నారాయణ అనేటువంటి మాటని 2గా విభజించి నారాయణయ దాంట్లో అయ పక్కకు పెట్టి నారాయణ తీసుకొని నారాయణ అని చెప్తే ఆ నారాయణాన్ని శబ్దాలు 2 కలిసేటప్పుడు కలిస్తే సమాసం అవుతుందని ఆ కలయికలో 2 రకాల కలుపుడు ఇట్లా కలిపితే ఒక అర్థం అట్లా కలిసి ఒక అర్థం వచ్చి ఈ 2 రకాల అర్థాలు కలిసినప్పుడు మొత్తం తత్పురుష బహువ్రీహి సమాసం అనే వీటి వల్ల కలగడం వల్ల మొత్తం వేదాల్లో చెప్పిన పరమాత్మ తత్వం అంతా కూడా ఈ నారాయణ అనే శబ్దంలోనే వస్తుంది అనేది ఇప్పటికి అర్థం చేసుకొని ఆ నారాయణ శబ్దముతో ఏర్పడినటువంటి అష్టాక్షరి మంత్రమే సకల శక్తి ప్రదాతై సర్వార్థములను సర్వకోరికలు నెరవేర్చేది కనుక దానికి మంత్ర రాజమని పేరు రాజుని పట్టుకుంటామా సేవకుని పట్టుకుంటామా అది మన కర్మాన్ని బట్టి ఉంటుంది అది భగవత్ కృప సమస్త పరివారాయ సర్వమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ కేశవాయ నారాయణాయ దేవాదేవాయ భగవదేవ సమస్త పరివారాయ సర్వమంగళ విగ్రహాయ కాంతాయ కళ్యాణ జయ జయనామ శ్రీ వెంకట నివాసాయ నివాసాయ మంగళం శ్రీకుంఠాయ స్వామిష్ణుని మంగళాచార్య పురోగమి సర్వైశ్చ పూర్వే రాజ్యాయ మంగళం సమస్త ప్రజాభ్యా పరిపాలనాయ మార్గే మహిమేషా గోబ్రాహ్మణే లోకా సమస్తాత్మ నిరక్షపదం పృష్టమాత్ర దేవ నారాయణ